ఆర్ఎస్ఎస్లో మీకు బాగా నచ్చింది కర్రసాము అని అంటుంటారు. నా చింతనంలో తుప్ప అనే విలేజ్లో గోపాలస్వామి తీర్థం జరిగితే నేను వెళ్ళా. అక్కడ కర్రసాము ప్రదర్శనలు జరిగేవి. ఆ కర్రసాము చేస్తూ సుమారుగా 20-30 మందిని. సినిమాలు చూసేవాళ్ళ మీరు? మొన్న రీసెంట్గా వరుసగా ఒక 5-6 సినిమాలు చూసా. బాహుబలి 1, బాహుబలి 2, అలాగే పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్. తాడేపల్లిగూడెంలో మాణిక్యాలరావు గారు ద బెస్ట్ ఫోటోగ్రాఫర్. తాడేపల్లి కాదు, నేను వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలోనే ఫస్ట్ తణుకు నాకు అమ్మినాయన రామకృష్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ కెమెరా వెస్ట్ గోదావరిలో, తర్వాత నేనే తెచ్చాను. రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక అంశంలో చాలా త్రుటిలో మీరు నాకు అప్పటిదాకా ఉన్న ఆలోచన ఏంటంటే ఫైరింగ్ అంటే సినిమాల్లో చూసేవాడు తుపాకు. నేను నిజానికి బయట తుపాకు పోలీసు వాళ్ళ దగ్గర ఈ పని చేస్తే లేదు, పేల్చడం నేను చూడలేదు బయట. డిష్యూ అని అంటాం ఈయన వాళ్ళు కనుక అది తుప్పు అని వస్తున్నాయి. అయ్యో, బ్లీడింగ్, బ్లడ్ వచ్చేస్తుందంటే. బీజేపీని ఇంత అభిమానించే మాణిక్యాలరావు గారు బీజేపీకి రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఎందుకు పంపించారు? నేనేం మాట్లాడానంటే, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండాలంటే అన్ని ఢిల్లీలోనే పెట్టుకోవచ్చుగా, అసలు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. కోర్టు పరిధి, కోర్టులో వచ్చినటువంటి కేసు ఏంటి? ఎక్కువ ఆదాయం వచ్చే చోట తక్కువకు అమ్ముతున్నారు అన్నదే కోర్టులో ఉన్న ఫైల్ అన్నటువంటి కేసు. మీ తాతగారు నీ దగ్గరేనమ్మా, నేను చెప్పేది ఒక్కసారి అండి. ఇవాళ నీకెవరో ఒక డాక్యుమెంట్ పట్టుకొచ్చిస్తారు, మీ తాతగారు భూపాలన చోట్ల ఉంది, ఇది ఆక్యుపేషన్లో ఉంది, కానీ నీదే అది ఒరిజినల్గా ఆక్యుపైడ్, రిజిస్ట్రేషన్ చేయలే, మీ తండ్రి గారు అమ్మలా, నువ్వు నీదంటావా అతనిదంటావా? జనసేన 2019లో పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో నిలబడిపోతుంది. మొన్నటి వరకు మీ మిత్రపక్షం, మరి ఇప్పుడు దాన్ని ఎట్లా చూడబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా మన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాన్ని ఎన్డీఏని సపోర్ట్ చేశాడు, ఏమీ ఆశించకుండా, వాళ్ళ కార్యకర్తకు కానీ మనిషికి కానీ ఒక్క సీటు కూడా ఇవ్వకుండా, అడగకుండా. రెండోది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనేది ఆయన ఎజెండా. ఇప్పుడు ఆలోచన ఏదన్నా రేపు డెఫినెట్గా ఆయన మాతో కలిసే పనిచేస్తాడో, ప్రయత్నం చేస్తాడో, కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ కూడా మద్దతు ఇస్తాడనేది నా తీవ్రమైన ప్రగాఢమైన విశ్వాసం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు ఈరోజు మన గెస్ట్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఫలితం దానంతటా అదే వస్తుందంటారు. అది ఖచ్చితంగా ఆయన విషయంలో నిజమైనట్లుగా తెలుస్తుంది. దాని గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ భగవద్గీత సూక్తి మీ జీవితానికి సరిగ్గా సమన్వయం అయిందని భావిస్తున్నారా మీరు? ఏదైనా కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం. పని చేస్తే ఫలితం ఉంటుంది, అది భగవద్గీత చెప్పినా ఏది చెప్పినా. పనికి ఫలితం ఉంటుంది, పని చేసేస్తుంది ఫలితం ఉందని విశ్వసిస్తున్నాం. అంటే ఒక సాధారణ రైతు కుటుంబం, మిడిల్ క్లాస్, అక్కడి నుంచి కొంత ఒడిదుడుకులు, ప్రయాణం, ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా రావటం అనేది కొంత పనితో పాటు అదృష్టం కూడా కలిస్తేనే వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను నేను. అదృష్టానికంటే కూడా పనే నేను అనుకుంటాం. ఈ దేశంలో మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా ప్రధానులుగా కూడా నాలాంటి కుటుంబాల నుంచి వచ్చి ప్రధానులు అయ్యారు. అందుకు నేనైతే ఒక అద్భుతం జరిగిందని అయితే అనుకుంటలేదు. కానీ ఎవరైనా ఒక సిద్ధాంతం, నమ్మిన సిద్ధాంతం కోసం నువ్వు కష్టపడి పనిచేస్తే ఏ పనిలో అయినా, నీ వృత్తిలో కానీ
నువ్వు చేసే పనిలో కానీ విశ్వాసాన్ని నుంచి పనిచేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని సాధిస్తాం. ఎట్లా మీ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది సార్? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పాలిటిక్స్లో మీకు ముందు నుంచి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా మీ ఫ్యామిలీలో కానీ? మా ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉన్న ఫ్యామిలీ కాదు. మా తండ్రి గారు బిజినెస్ మ్యాన్, డాల్ మిల్స్ 2 డాల్ మిల్స్ మెయింటైన్ చేసిన ఆయన. అంతకుముందు కుటుంబం పూర్తి వ్యవసాయపరమైన కుటుంబం. మా తల్లి తరపు కానీ మా తల్లి తరపు కానీ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళే. రాజకీయాలతోటి సంబంధం పెద్ద లేదు, కానీ మా నాన్నగారు అప్పట్లో రాజకీయంలో ఉన్న శ్రీ ఈలి ఆంజనేయులు గారికి ఒక ఫాలోయర్గా, అనుచరులుగా మా తండ్రి గారు ఉండేవారు. నాకు ప్రత్యేకంగా రాజకీయాల మీద కాదు, కానీ ఈ భారతీయత, ఈ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ పరిచయం, దీని కారణంగా నేను బీజేపీలోకి ఎంటర్ కావటం, ఆ రకమైన సిద్ధాంతపరమైన ఆలోచనతో మాత్రమే రాజకీయాల్లోకి రావటం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్తో స్టార్ట్ అయ్యారు మీరు. ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళమని ఎవరైనా చెప్పారా, లేక మీకుగా మీరే వెళ్ళి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయారా? బహుశా ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళమని ఎవరో చెప్పరేమో. అలా ఆర్ఎస్ఎస్లో కోరటం కూడా ఉండదు, మీరు రండి అని. ఆర్ఎస్ఎస్కి మెంబర్షిప్ కూడా లేదు ఏ రకమైంది. చిన్నతనంలో ఆటలను నేర్చుకోవటం కోసం కర్రసాము ప్రధానంగా నేర్చుకోవాలన్న ఒక ఆలోచనతో ఎంటర్ అవటం, దానికి వెళ్ళటం మొదలుపెట్టాక ఆ అటాచ్మెంట్, చుట్టూ ఉన్న వాళ్ళతో అటాచ్మెంటు, తర్వాత ఈ పాలసీస్ విషయంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులు, ఇవన్నిటి మీద ఒక ఆలోచన రగలటం, దీని కారణంగా ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తుల సమూహం మధ్యలో ఉన్న కారణంగా వ్యక్తిగతంగా కూడా కొన్ని ఆలోచనలు నాకు కలగటం, అట్లా జనతా పార్టీ, స్వతంత్ర ఎమర్జెన్సీ వ్యతిరేకం, తర్వాత జనతా పార్టీ, అందులో యాక్టివ్ రోల్ కాకపోయినా చిన్న స్థాయిలో కార్యకర్తగా, జెండాలు పట్టుకుని తిరిగిన కార్యకర్తగా పనిచేయటం. భారతీయ జనతా పార్టీ వచ్చిన కాడి నుంచి భారతీయ జనతా పార్టీలో రకరకాల బాధ్యతలు పనిచేయటం జరిగింది. ఈ ఆర్ఎస్ఎస్లో మీకు బాగా నచ్చింది కర్రసాము అని అంటుంటారు. కర్రసాము కోసమే అసలు ముందు తొలి అడుగు అక్కడే పడింది అని. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దానికి ఆకర్షణ కావచ్చు. నాకైతే కర్రను తిప్పుతూ నా చింతనంలో దుబ్బ అనే విలేజ్లో గోపాలస్వామి తీర్థం జరిగితే నేను వెళ్ళా. అక్కడ కర్రసాము ప్రదర్శనలు జరిగేవి. ఆ కర్రసాము చేస్తూ సుమారుగా 20-30 మందిని ఒక వ్యక్తి చుట్టూ ఎట్నుంచి కర్ర వచ్చి తగిలినా ఆపుకునే పరిస్థితి ఒక్క కర్రతో తిప్పుతూ అవిని పరిస్థితి నాకైతే అద్భుతం అనిపించింది. అట్లా నేను కూడా కర్రసాము చేయాలని కోరుకుండేది, కానీ ఎవరు నేర్పుతారో తెలియదు. ఈ సందర్భంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ జరుగుతుంటూ నేను హై స్కూల్లోకి ప్రవేశించినప్పుడు ఆ సందర్భంగా అక్కడ కర్రసాము నేర్చుకోవచ్చు అనే ఆలోచనతో అక్కడికి వెళ్ళటం. కర్రసాములో అంత మేటిగా నేను తయారు కాకపోయినా ఈ దేశంలో ఓ మంచి కోసం ఆలోచించే ఒక సంస్థ, మంచి కోసం ఎంతమంది వ్యక్తులు జీవితాన్ని త్యాగం చేసి, ఏదైతే మనం కథల్లో చదువుతుంటామో ఋషి వ్యవస్థ ఏదైతే ఉందో, సమాజం శాంతియుతంగా ఉండటం కోసం, సమాజం ఆరోగ్యవంతంగా ఉండటం కోసం, సమాజం మంచి కోసం పూర్తిగా అరణ్యాల్లో తపస్సు చేసిన మహామునులని మనం పేర్కొంటూ ఉంటాం. అట్లాంటి వ్యవస్థ పూర్తిగా జీవితాన్ని అంకితం చేసి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశంలో పేదరికం లేని ఒక వ్యవస్థ నిర్మాణం కావాలా, వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఉండాలా, ఈ రకమైన భావంతో జీవితాన్ని త్యాగం చేసిన ఎన్నో వేల మంది పనిచేసే ఒక సంస్థ నాకు పరిచయం కలిగించటం ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా నేను భావిస్తుంటా. అంటే ఈ ఆర్ఎస్ఎస్ భావాల నేపథ్యంలో మరి ఎడ్యుకేషన్ అవి ఓన్లీ రోజు 6 గంటలకు ఉదయం 1 గంట పాటు శాఖ జరుగుద్ది. అట్లా సినిమాల కోసం లేకపోతే షికార్ల కోసం బోల్డ్ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. సినిమాలు చూసేవాళ్ళ మీరు? నేను సినిమాలు చూసేవాడిని. సుమారుగా నేను శోభన్ బాబు అభిమాని. సినిమా ఫీల్డ్లో శోభన్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు అన్నీ చూసేవాడిని. అట్లనే సినిమాలను బాగానే చూసేవాడిని. తర్వాత సినిమాలను నెమ్మదిగా పూర్తిగా మానుకున్నాను. ఆఖరి సినిమా నేను భారతీయుడు. భారతీయుడు తర్వాత అసలు ఇప్పటివరకు తర్వాత మొన్న రీసెంట్గా వరుసగా ఒక 5-6 సినిమాలు చూసా. బాహుబలి 1, బాహుబలి 2, అలాగే పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్, ఇంకోటి ఏదో జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సినిమా, ఇట్లా 5-6 సినిమాలు. మొన్న ఢిల్లీలో కూడా నేను ఖాళీగా ఉండి అల్లు అర్జున్ది డీజే సినిమా డీజే కూడా చూసా. బాగుంది, ఎంటర్టైన్మెంట్.
రిలాక్స్డ్గా ఉండటం కోసం సినిమా చూడటం తప్పు కాదు, కానీ సినిమా చూసే టైం వేస్ట్ అని అంటే గతంలో నాకు అనిపించేది. ఇప్పుడు ఖాళీ ఉంటే ఢిల్లీలో బయట ఉన్నప్పుడు ఏదైనా ఖాళీగా ఉంటే కాసేపు, మొన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళా, రిటర్న్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికి 1 గంటన్నర సమయం ఉంది ముందు. దానికి కూడా బాహుబలి 2లో సంబంధించి నేను సగం చూశాను ఇంటర్వాల్ నుంచి. ఆ ముందు పార్ట్ని మన ఆయన రామానాయుడు గారు అబ్బాయి సురేష్ బాబు గారు వీళ్ళు కూడా ఉన్నారు మా బ్యాచ్లో. ఆయన ఊరికే అంటే ఆయన సినిమా చూపించాడు. ఆ ఫస్ట్ పార్ట్ ఏదో మోహన్ లాల్ గారిది ఏదో మల్టీప్లెక్స్ ఉంటే దాంట్లో తీసుకెళ్ళి ఆ ఫస్ట్ హాఫ్ పార్ట్ మలయాళంలో చూసా. మలయాళం నాకు తెలియదు కానీ సినిమా అర్థమైంది. బట్ అది చారిత్రాత్మక అంటే ఆ ఫిక్షన్కి సంబంధించింది కాబట్టి భాషతో దానికి అవసరం లేకుండాను అర్థమైంది. అయితే శోభన్ బాబు గారిని ఎందుకు అభిమానించారు? తెలియదు, దానికి కారణం ఏముంటుంది. అందంగా అంటే ఉంటాడు అప్పట్లో ఎవర్ గ్రీన్ హీరో కాబట్టి బహుశా. అంటే నేను అంత గ్లామర్ లేదు కనుక, అతను బాగా గ్లామర్ ఉంది కనుక నేను అభిమానించి ఉండొచ్చు బహుశా. ఎక్కువగా గోదావరి జిల్లాలో శోభన్ బాబు అంటేనే విపరీతమైన క్రేజ్. మా బ్రదర్ ఉండేవాడు శ్రీనివాస్ అని, తర్వాత యాక్సిడెంట్లో చనిపోయాడు, కజిన్ బ్రదరు. అతను బాగా బాగా అభిమాని. శోభన్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే 2-3 రోజులు పనులు కూడా మానేసి, స్కూల్కి వెళ్ళటం కాలేజీకి వెళ్ళటం మానేసి, డెకరేషన్లు చేయించి, అప్పట్లో ఫ్లెక్స్లు లేవు, బ్యానర్స్ రాయించి స్వాగతం చెప్పి ఆ రోజు ఓపెనింగ్ రోజు అంతా, అదే ఫస్ట్ డే సినిమా రోజు అంతా చాలా హడావిడి చేస్తూ ఉండేవాడు. అట్లాంటి హడావిడి నేను ఎప్పుడు చేయలేదు, కానీ సినిమా మాత్రం ఫస్ట్ డే చూసే అలవాటు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఏదో ఒక టైంలో సినిమా చూసివ్వండి. అది జనరల్గా శోభన్ బాబు సినిమాలన్నీ కూడా ఇద్దరు భార్యలకు సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యాలు. ఆ రూపేణా మాత్రం నేను అభిమానించలే, ఓన్లీ హీరోగానే చూశారు అంతే. సినిమాల్లో కూడా నాకు నచ్చిన సినిమాలు ఉన్నాయి. అందులో కూడా మనుషులు మారాలి, మల్లెపువ్వు, ఇట్లా కొన్ని మంచి ప్రబోధాత్మకమైన సినిమాలు శోభన్ బాబు. కొన్ని సినిమాలు అట్లాంటి సినిమాలు మంచి సినిమాలు, నాకు బాగా నచ్చిన సినిమాలు అవి. మరి చదువు విషయంలో మీరు క్లవరా యావరేజ్? యావరేజ్. నేను ఎప్పుడు కూడా క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ని కాదు, ఫస్ట్ బెంచ్లో కూడా కూర్చునేవాడిని కాదు, మధ్యలోనే కూర్చునేవాడిని. టీచర్స్ మాత్రం నన్ను కొంత లైక్ చేసేవారు, కొంచెం ఏమో తెలియదు, కానీ పెద్దగా చదువులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని మాత్రం కాదు. క్లాస్లో అంటే ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ కాదు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కాదు, మిడిల్ బెంచ్లో ఉండే వాళ్ళకి అంటే అన్నిటి మీద వ్యాపకం ఉంటుంది. అంటే స్పోర్ట్స్ కావచ్చు, అట్లాగే మీరు చెప్పిన అదర్ యాక్టివిటీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. మీరు స్పోర్ట్స్ అంటే సినిమాలు అవన్నీ చెప్పుకున్నాం, ఆర్ఎస్ఎస్ భావాలు ఒకవైపు నడుస్తున్నాయి, క్రీడలు వాటి విషయంలో ఏదైనా? నేను స్పోర్ట్స్లో కూడా మరీ ఎక్స్పర్ట్ని కాదు, కానీ స్పోర్ట్స్లో పాల్గొనేవాడిని. నేను కంపల్సరీ కబడ్డీ ఆడేవాడిని, అట్లానే ఈ ఖోఖో ఆడేవాడిని. ఈ 2 ఆటలు ఆడేవాడిని, కానీ పెద్దగా కాంపిటీషన్స్కి వెళ్ళిన ఆట కాదు, ఊరికే ఫ్రెండ్స్ తోటి కలిసి ఆడుతూ ఉండేవాడిని. అట్లా గూటి బిళ్ళ అని ఒక కర్ర బిళ్ళ అని ఒక ఆట ఉండేది మా ఇంటి దగ్గర, సెలవుల్లో అది ఆడేవాడిని. బాగా మంచి స్విమ్మర్ని. మా ఇల్లు కాలువ పక్కనే, అందువల్ల తెల్లవారితే కాలువలోకి వెళ్ళి మొహం కడుక్కునేవాడిని, కాలువలో స్నానం చేసి వచ్చి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. హాలిడే ఆదివారం వస్తే ఉదయం కాలువలో దిగితే మళ్ళీ 11ంటికో 12ంటికో బయటకు వచ్చేవాళ్ళం. సెలవులు అయితే కాలం ఉన్నంతకాలం, వేసవకాలం కాలువ కట్టేసేవారు 30 days ఎంత అప్పట్లో. కాలువ కట్టిన రోజులు తప్ప నీళ్లు ఉన్నంతసేపు కాలువలోనే ఉండేవాళ్ళం అందరం, మా కజిన్స్ కానీ మేము కానీ. అందుకే ఈతల మీద బాగా మంచి స్విమ్మింగ్. అంటే ఒక పడవ వెళ్తుంటే కింద నుంచి దాటి అటు వెళ్ళటం, అప్పట్లో ఎదురుతో కూడిన తెప్పలు ఉండేవి, వాటిని కూడా కింద నుంచి అటు వెళ్ళటం, అదొక సాహసం కింద ఉండేది. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కాలువలో స్నానం అంటే. ఇప్పుడు కూడా స్విమ్మింగ్ కొనసాగిస్తున్నారా? లేదు, ఇప్పుడు అంటే వాటర్ అంతా అప్పుడు ఉన్నంత కాలువలో కాదు, మామూలుగా ఏదైనా స్విమ్మింగ్ పూల్లో కొంత ఎప్పుడైనా అవకాశం ఉంటే స్నానం చేస్తా. నాకు నీళ్లు మంచిగా కనపడిన చోటల్లా స్నానం చేస్తా, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. స్విమ్మింగ్ వదలలే. మీరు బాగా అంటే స్కూల్ డేస్ ఎంజాయ్ చేసి కాలేజీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ కుటుంబంలో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, మీ ఫాదర్ వ్యాపారంలో నష్టపోవటం, మీరు కూడా ఫ్యామిలీని కొంత లీడ్ చేయాల్సిన పరిస్థితి రావటం, ఏం జరిగింది సార్ అసలు? ఇదేం పెద్ద అంటే బాగా జరిగే వ్యాపారం ఒకసారి దెబ్బతినేటప్పుడు మా ఫాదర్ కొంత అప్సెట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం కూడా పాడైంది. ఆరోగ్యం పాడైన సందర్భంలో కుటుంబ పోషణ కూడా మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
బాగా విచిత్రమైన పరిస్థితి కొంచెం. ఒకసారి బాగా నడిచే ఫ్యామిలీ, ఒకసారి ఒడిదుడుకుల్లో పడటం. ఇలాంటి పరిస్థితుల్లోనే నాకు కొంత ఈ రాజకీయమైన ఈ టచెస్సే నాకు ప్రధానంగా కలిసి రావడం కూడా జరిగింది. అప్పుడు నేను ఓటర్ను కాకపోయినా జనతా పార్టీలో పనిచేయటం, అప్పుడు ఈలి సత్యనారాయణ గారని, ఈలి ఆంజనేయులు గారు అబ్బాయి, ఆయన జనతా పార్టీ బహుశా అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ ఏదో చేసినట్టున్నాడు యువ జనతాకి. వాళ్ళతోటి జనతా ప్రచారంలో నేను పాల్గొనటం, అట్లా ఆయనకున్న పరిచయంలో సారథి ఫోటో స్టూడియో అని అది అమ్మకానికి వస్తే ఆయన నేను వెళ్ళి తణుకులో రామకృష్ణ స్టూడియో అని వారిది అది, అక్కడికి వెళ్ళి బేరం చేసి అది కొన్నాం వితౌట్ ఎన్పి, ₹1 అడ్వాన్స్ ఇవ్వకుండా పొజిషన్ తీసుకున్నాం ఆయన ఇన్ఫ్లుయెన్స్ కారణంగా. దాని మీద వచ్చిన డబ్బులతోటే మళ్ళీ దాన్ని డబ్బిచ్చా. కొన్నది దాని మీద సంపాదించి దాన్ని అప్పు డబ్బులు కూడా లేవు నిజానికి, అంత ఇవ్వగలిగిన స్టేజ్ లేదు. అది ఎక్కువ అమౌంట్ కాదు అప్పట్లో, అది కూడా ఎక్కువే, ఒక రకంగా 10,000 కంటే లోపలనే, అంటే కరెక్ట్ ఫిగర్ నాకు ఐడియా లేదు కానీ చాలా తక్కువ అమౌంటే. కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఒకసారిగా ఫ్యామిలీ డిస్టర్బ్ అవటం అనేది అంటే ఇబ్బంది ఏమో అని అనిపించే పరిస్థితి, ఆలోచన కూడా ఉన్న ఏజ్ కాదేమో బహుశా నాకు. దాని మీద పెద్దగా ఇబ్బంది ఏం పడలా. స్టూడియో పెట్టాం, ఆ మొన్నటి నుంచే నాకు ఎంతో కొంత ఆదాయం స్టార్ట్ అయింది. ఈ ఆదాయంతో ఇబ్బంది లేని పరిస్థితి ఎప్పటికప్పుడు వస్తుంది. దాంతో పెద్దగా అంటే ముందు ఏం జరుగుద్దో ఆ ప్రణాళికలు లేకపోతే ఆలోచించడం ఆ పరిస్థితి కూడా లేదనుకుంటున్నాను నేను. ఇది కూడా రొటీన్గానే నా లైఫ్లో, అది ఒక రొటీన్లో భాగంగానే నడిచింది. నేను వ్యాపారంలోకి వచ్చాక నాకు ఒడిదుడుకులు కూడా లేవు. వ్యాపారంలో నేను ముందుకే పోయా, ఎప్పుడు కూడా ఆర్థికపరంగా ఇబ్బందులు రాలా. మా తండ్రి గారు ఆరోగ్యం పాడవటం అంటే నాకు ఇబ్బంది తప్ప మిగిలిన ఏ రకమైన ఇబ్బంది కూడా రాలా. కుటుంబం ఇబ్బందుల్లో పడింది. స్టూడియో కొనడం కూడా అన్సీజన్, జూన్ జూలై మాసాల్లో, అంటే పెళ్ళిళ్ళు అట్లాంటివి ఏమి లేని సీజన్లో కొన్నారు. మరి ఆ తర్వాత సంపాదన అనేది అందుకే నేను చెప్పేది ఎందుకో తెలీదు. అది ఒక థియేటర్ పక్కన ఉండేది, ప్రభాత థియేటర్ అని, దీని పక్కన నాకు రోజు బిజినెస్ ఉండేది. నాకు ఫోటో తీయటం వచ్చి కానీ ఆ ప్రింట్ చేయటం అది కూడా రాదు. యాదృచ్ఛికంగా ఒక నరసింహమూర్తి అని మా నాన్నగారు బాగా తెలిసిన అతను, సీనియర్ ఫోటోగ్రాఫరు, అతను ఎక్కడో విజయవాడలో ఎక్కడో ఉండేవాడు, తాడేపల్లిమే అతనిది. నేను ఏ రోజు రేపు ఓపెన్ చేస్తాను కానీ అతనే నా దగ్గరికి వచ్చాడు, బాబు నేను నీ దగ్గర వర్క్ చేస్తాను. ఆ మొన్నటి నుంచే నా దగ్గర వచ్చాడు, అతను చూసుకునేవాడు ప్రింటింగ్ అదిని. అట్లా ఆ తర్వాత ఒకడికొకడు తోడయ్యారు. నాకు బర్డెను అనిపించలేదు. ఏ రోజు జీతాలు ఇవ్వటానికి కానీ లేకపోతే దీనికి కానీ నాకు ఆదాయంలో కూడా ఇబ్బంది రాల. నెక్స్ట్ డే నుంచే నాకు రాల. అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి కొనుక్కుంటాం, అది బాకీ కింద నేను మళ్ళీ రోజు పేజీ 2 రోజులకి 3 రోజులకి ఒకసారి నాకు వచ్చిన డబ్బుల్ని ఇచ్చి ఆ బాకీ తీర్చా. ఇక్కడ కూడా వినాయక చవితి మీ బాకీ తీర్చిందట కదా? అంటే వినాయక చవితికి, ఫస్ట్ వినాయక చవితి బహుశా జూన్ జూలైలో నేను ఇది స్టూడియోను ఓపెన్ చేసామో నాకు సరిగ్గా గుర్తులేదు కరెక్ట్గా డేట్ అయితే. కానీ తదుపరి మొదటి పండుగ వినాయక చవితి. వినాయక చవితికి అప్పుడు మాకు ఆటో ఫీల్డ్, మోటార్ ఫీల్డ్ బాగా ఎక్కువ తాడేపల్లి. లారీలని చాలా సుందరంగా డెకరేషన్ చేసి, ఈ లారీలతో ఈ లారీ ఓనరు, కుటుంబ సభ్యులు, లారీలో పనిచేసే వర్కర్స్ ఫొటోస్ దిగేవారు. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కెమెరాస్ తోటి ఫొటోస్ తీసి ఇచ్చేవాళ్ళం. మా దగ్గర వెంకటరామన్ కూడా ఫారెస్ట్ ఉంటే అక్కడ ఆ రోడ్డు అటు ఇటు మంచిగా చెట్లు ఉంటాయి. ఆ చెట్ల ముందు నేను అక్కడికి వెళ్ళిపోయి పొద్దున్న ఎవరన్నా స్టూడియోకి వస్తే ఈ లారీలు తీసుకుని అక్కడికి వచ్చేయండి, నేను అక్కడే ఉంటాను, అక్కడే ఉన్నా. ఉదయం నుంచి సాయంత్రానికి నేను బహుశా నేను అప్పటిదాకా పెట్టిన ఏదైతే నేను పర్చేజ్ చేసిందో దానికి 3 రెట్లు 4 రెట్లు ఆ ఒక్కరోజే వచ్చింది బహుశా. అట్లా నేను మ్యారేజెస్ విషయంలో కానీ హయ్యెస్ట్ తీసుకునేవాడిని. నేను ఏదైనా పెళ్ళికి వెళ్ళినా నేను వచ్చి తాడేపల్లిగూడెంలో మాణిక్యాలరావు గారు ద బెస్ట్ ఫోటోగ్రాఫర్. అట్లా తాడేపల్లి కాదు, నేను వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలోనే పెద్ద పెళ్ళిళ్ళు జరిగితే నన్ను బుక్ చేసుకునేవారు. అంటే నాతోటి తీస్తే ఎక్కువ పేమెంట్ ఇస్తున్నాం అనేది వాళ్ళకి కూడా ఒక ప్రెస్టేజే. ఆ రకమైన వాతావరణం మాత్రం క్రియేట్ అయింది తర్వాత. సో ఆ టైప్ ఆఫ్ ఆల్బమ్స్ని మీరు క్రియేట్ చేశారు. అట్లానే వీడియో ఫస్ట్
ఫస్ట్ తణుకు నాకు అమ్మినాయన రామకృష్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ కెమెరా వెస్ట్ గోదావరిలో, తర్వాత నేనే తెచ్చా వెస్ట్ గోదావరిలో ఫస్ట్ వీడియో కెమెరా. అలాగే వచ్చి అడ్వాన్స్ మోడల్ వీడియో కెమెరాలు నేను తెచ్చుకోండి. అప్పట్లో ఈ మిక్సింగ్ యూనిట్స్ అని కొత్తగా వచ్చినాయి, ఆడియో డబ్బింగ్ ఇవన్నీ ఫస్ట్ నేనే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేవాడిని విజయవాడ తర్వాత. అంటే మీకు ఈ లైట్లు కెమెరాలు ఇవన్నీ కొత్త ఏం కాదు అయితే? ఇవన్నీ అలవాటే కదా. నేను ఇలా మీలాగా అంటే ఇంత టెక్నికల్గా ఇంత వాల్యూస్ తోటి నేను చేయలేకపోవచ్చు, కానీ నేను అన్నీ చేశాను. ఈ పొలిటికల్ పార్టీల మీటింగులకి నేను ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఫొటోస్ తీయటానికి వెళ్ళా. నేను ఓ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీగా, టౌన్ ప్రెసిడెంట్గా ఇంకో పార్టీ మీటింగ్కి ఫోటో తీయటానికి వెళ్ళివాడిని. నేను భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్, టౌన్ జనరల్ సెక్రటరీగా, టౌన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ వేరే పొలిటికల్ పార్టీ మీటింగ్ జరిగితే నేను ఫోటోగ్రాఫర్కి వెళ్ళి ఫొటోస్ తీసా. వాళ్ళు మిమ్మల్ని పిలిచేవాళ్ళు? హాయిగా పిలిచేవారు, చాలా గౌరవంగా. ఆ సత్యనారాయణ గారు అయితే వాడు పార్టీ లీడరా బాబు కూర్చేయండి, ఫోటో తీసినప్పుడు నుంచి ఉంటాడు అట్లా గౌరవించేవారు. అందరూ కూడా అందరూ పిలిచేవారు. నాకేమీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండేది కాదు. అందులో బీజేపీని విమర్శంతో మాట్లాడినా ఏం మాట్లాడినా నేను ఫోటోగ్రాఫర్, నా డ్యూటీ అది నేను బాగానే చేసుకుని వచ్చేవాడిని. మరి మీరు ఫీల్ అవ్వలేదా మీ పార్టీని విమర్శిస్తున్నాం ఇంకొక? సహజం కదా అది. నేను ఇప్పుడు కూడా దానికి పెద్దగా ఫీల్ అయ్యేదే ఉంటుంది. పొలిటికల్ పార్టీలని వాళ్ళ సిద్ధాంతం వాళ్ళదే, మన సిద్ధాంతం మనది. వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఉండదు. కానీ నా సిద్ధాంతాన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రయత్నం చేస్తా. కానీ నన్ను విమర్శించిన వాళ్ళు మాత్రం ఏదో రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడిని. మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఉపయోగం ఏంటంటే వాళ్ళు కాఫీ ఇస్తారు, టిఫిన్ పెడతాడు, వాళ్ళతో పాటు కూర్చోవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా పరిచయం అవుతారు. ఇతను మారకపోయినా వాళ్ళిద్దరూ వింటారు. నేను ఇతనితో మాట్లాడిన డిస్కషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యులు అంటారు కనుక ఈయన కమిట్ అయిపోయినాడు మారకపోవచ్చు, కుటుంబ సభ్యుల్లో మార్పు వస్తుంది గ్యారంటీగా. నేను మాట్లాడేది డెఫినెట్ నేను ఏదైతే నమ్ముతున్నానో దీన్ని నేను మాట్లాడి ఉన్నా వాళ్ళలో ఒక మార్పు మొదలయ్యే అవకాశం గ్యారంటీగా ఉంటుందని నా విశ్వాసం. ఇప్పటికి కూడా నన్ను ఎవరైనా వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడతాను ఇప్పటికి కూడా. సో సారథి స్టూడియో నుంచి సింధు స్టూడియో ఇదేంటి ఈ ప్రస్థానం? మళ్ళీ అంటే తాడేపల్లిలో 2 భాగాలుగా ఉంటుంది ఫ్లైఓవర్. ఏలూరు కెనాల్కి దిగునంతానేమో 1 టౌను 2 టౌను, ఎగువ అంతా 1 టౌను. 1 టౌను న్యూలీ డెవలప్డ్. నిజానికి సాధారణంగా 2 టౌన్లు ప్రతి చోట అయితే 1 టౌన్ అనేది పాతూరు అనేది 1 టౌన్లో ఉంది. తర్వాత న్యూ డెవలప్డ్ అంతా కూడా ఈ 1 టౌనే అయ్యింది ఈ 2 టౌన్ కంటే. తర్వాత సినిమా థియేటర్ పక్కన ఉండేది నా స్టూడియో. ఆ థియేటర్ సెంటర్ ప్రభాత్ టాకీస్ అని. అది గూడెం టచ్ చేసిన వాళ్ళ ప్రభాత్ థియేటర్ని ఖచ్చితంగా టచ్ చేయాలి, అందుకు మంచి సెంటర్లో ఉండేది. ఆ తర్వాత ఊరు అటు వాళ్ళు ఇటు వస్తే మానేశారు. అటు డెవలప్ అయిపోయింది. అటు అన్ని ట్రేడ్స్ వచ్చేసినాయి. షాపులు, బట్టల షాపులు, ఫ్యాన్ షాపులు, గోల్డ్ షాపులు, థియేటర్స్ అన్నీ అటుపక్క వెళ్ళిపోయినాయి. అప్పుడు అది రీచ్ అవ్వటం కోసం అక్కడ మళ్ళీ ఇంకొక స్టూడియో పెట్టవలసి వచ్చింది. పెట్టి అందులో టోటల్గా ఈ డబ్బింగు, అట్లానే ఎడిటింగు, మిక్సింగ్, ఇట్లా అన్ని యూనిట్స్ తోటి స్టూడియోని సింధు స్టూడియోని పెట్టి, గతంలో మా నాన్నగారికి ఆయన డెవలప్ అయ్యే సమయంలో ఆయనకి సహకారాన్ని అందించాడు ఆయన స్నేహితుడు ఒక ఆయన ఎంవిహెచ్ రాయపురాజు, ఆయన పెదబాబు అంటారు. అందుకు వారిని నాకు ఆయనకి మధ్యన టచ్లా ఏదో 1-2 సార్లు నేను చూశానంతే. ఒకప్పుడు మా కుటుంబానికి సహకారం అందించాను. కానీ నేను సింధు స్టూడియో ఓపెనింగ్కి ఆయన చెన్నైలో ఉంటే ఆయన వెళ్ళి పిలిచి, ఆయన ప్రొడ్యూసర్ కూడా ప్రేమ తరంగాలు ఇట్లా కొన్ని సినిమాలు, ఎంఎస్ రాజ్ అని తర్వాత చాలా సినిమాలు తీసాడు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తండ్రి. ఆయన రాయపురాజు గారిని పిలిచి ఆయనతో ఓపెన్ చేయించాను. ఒకప్పుడు అంటే మా నాన్నగారు చెప్పారు మనకు ఒకప్పుడు మంచి సహకారాన్ని ఇచ్చారు ఆయన, మా ఫ్రెండ్ అని. అప్పుడు ఎందుకో నాకు మా నాన్నగారి తర్వాత ఆయన్ని పిలిస్తే బాగుంటుంది, నాకు మా కుటుంబానికి ఒకప్పుడు సహాయాన్ని అందించాడని ఆయన వెళ్ళి అడిగి ఆయన్ని పిలిపించుకుని ఆయనతో ఓపెన్ చేయించాను. అట్లానే ఆయన ఈలి సత్యనారాయణ, ఈ ఫస్ట్ స్టూడియో కాంటాక్ట్ కారణం ఈలి సత్యనారాయణ, వీళ్ళిద్దరితోటే నేను ఓపెన్ చేయించాను. జనరల్గా ఈ గోదావరి జిల్లాలో ఉండే వాళ్ళందరికీ సినిమా వ్యసనం ఎక్కువగా ఉంటుందండి. మరి మీరు మంచి ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్న టైంలో మీకెప్పుడు ఈ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని కానీ? ఎందుకో మీరు అన్న పదం నాకు నచ్చలా, సినిమా వ్యసనం అనేది.
గోదావరి జిల్లాల్లో సినిమాల్లోకి వెళ్ళి బ్రహ్మాండమైన సక్సెస్గా చిరంజీవి మెగాస్టార్గా మారాడు. దాసరి నారాయణరావు గారు అసలు ప్రపంచంలోనే అంత గొప్ప డైరెక్టర్ బహుశా ఉండడు. ఒక వ్యక్తి కాదు ఆయన, ఒక సంస్థ, ఒక వ్యవస్థ అయింది. దాసరి నారాయణ, కోడి రామకృష్ణ, మా కృష్ణరాజు గారు రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అటు కేంద్ర మంత్రి అయ్యాడు, రాజకీయాల్లోకి వచ్చి అట్లానే సినిమా ఫీల్డ్లో ఖచ్చితంగా రెబల్ స్టార్ అంటే ఒక ప్రత్యేకత. ఇవాళ ప్రభాసన ఇట్లా అందుకు సినిమా ఫీల్డ్లో ఒక ప్రత్యేకమైన సినిమా ఫీల్డ్కి గోదావరి జిల్లా ఖచ్చితంగా ఒక బంధం ఉంది, టై గట్టి బంధం ఉంది. మరి మీరు ఎక్కడ సినిమా ఫీల్డ్తో ఇదవలే? నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ ఫోటోగ్రఫీ కానీ ఇది జీవనానికి అవసరమైనదే తప్ప నా ఆలోచన రాజకీయమే. ఓకే, అంటే టోటల్గా వ్యవస్థ మారాలంటే పాలిటిక్స్లో నిజాయితీ పనులు రావాలా. దేశంలో ఏదైతే నేను భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఉందో ఇట్లాంటి పార్టీ పరిపాలిస్తే మాత్రమే ఈ దేశంలో మార్పు జరుగుద్ది అనే ఆలోచన ఉంది నాకు. అందుకు రాజకీయం నాకు ప్రత్యేకత ఉంది కనుక నేను ఎప్పుడు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని కానీ లేకపోతే తాడేపల్లిని వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళి ఇంకా డెవలప్ చేయాలని కానీ నేను ఆలోచించలే. తాడేపల్లిగూడెంలో సినిమా స్టార్స్ సందడి అంటే రేలంగి వెంకటరామ గారు నా చింతనలో ప్రముఖ హాస్య నటుడు. తర్వాత ఇప్పుడున్నాళ్ళలో కృష్ణవంశీ మా బ్యాచ్మేట్ డైరెక్టర్. నెక్స్ట్ పృథ్వీ కమెడియన్, 30 years ఇండస్ట్రీ, ఆయన కూడా తాడేపల్లిగూడెమే. రామశేషు అతని పేరు, మూర్తిశేషు అతని పేరు. వీళ్ళందరూ సుమారుగా నా బ్యాచ్మేట్స్. జనరల్గా మీరు తాడేపల్లిగూడెం వదిలి వెళ్ళాలని ఆలోచన లేకపోయినా కొంతమంది ప్రొడక్షన్లో అంటే ప్రొడ్యూసర్గా నిర్మాతగా మారి గోదావరి జిల్లాలో సినిమాలు నిర్మాతగా మారే ఫైనాన్స్ స్టేజ్ నా దగ్గర లేదు. ఫస్ట్ ఈ డెవలప్ అయిన తర్వాత ఇంక ఫోటోగ్రాఫర్ గానో లేకపోతే నటుడు గానో లేకపోతే ఇంకోటి గానో వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నేను ఎంతసేపు నేను ఇక్కడ ఉండాలా, రాజకీయంలోనే నేను పాలిటిక్స్నే ఎప్పుడు కూడా, అంటే పాలిటిక్స్లో నేను పదవిలోకి వస్తానా రాదా అన్నది వేరు విషయం, కానీ పార్టీలో కీలకమైన భూమికనే పోషించా. వైస్ ప్రెసిడెంట్గా, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా, జిల్లా ప్రెసిడెంట్గా, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్గా, అలాగే ఈ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ కమిటీ కన్వీనర్గా, ఇట్లా చేసిన పాలిటిక్స్లో నేను ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో కీలకమైన భూమికలోనే ఎప్పుడు కూడా ఉన్నా. భారతీయ జనతా పార్టీలో మీరు అంటే మొదట కలిసిన కీలకమైన నేతలు ఎవరు? సుమారుగా నన్ను ఆ రోజున ఇంట్రడ్యూస్ చేసి నన్ను తీసుకువచ్చింది కానీ ఇప్పటికి కూడా నా వెనకాల ఉన్నది కానీ సుమారుగా సోము వీర్రాజు, భారతీయ జనతా పార్టీలో నన్ను కీలకమైన వ్యక్తిగా మార్చిన వ్యక్తి. ఒక దశలో తాడేపల్లిగూడెం కాదు అంటే మొన్న ఎలక్షన్స్లో తాడేపల్లిగూడెం అనౌన్స్ చేసి కాదు మళ్ళీ వేరే చోట ఇద్దాం అన్నటువంటి ఒక ప్రయత్నం జరిగినప్పుడు కూడా సోము వీర్రాజు గారి గట్టిగా ఇవ్వాల్సిందే అంటే ఇవ్వాల్సిందే కాదు, దీంట్లో నేనైతే ఒక విషయం చెప్తాను. సోము వీర్రాజు గారు రాజమండ్రి డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారిని పార్లమెంటు సభ్యుడిగా నీకు అవకాశం ఉంటుంది, ఆయన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పార్టీ రహితంగా, ఆయన బీజేపీ కాదు కానీ మా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఒక పక్క సమైక్య ఆంధ్ర ఉద్యమం జరుగుతుంటే మేము ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని నడిపాం. ఆ ఉద్యమాన్ని ఆయన సమర్థించాడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు. దీనికి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి వీర్రాజు గారు ఆకుల సత్యనారాయణతో మాట్లాడి మీలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉంటే బాగుంటుంది అంటే, నేను కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇండివిజువల్గా పార్టీ కంటెస్ట్ చేస్తే, మీరు పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తే అంటే దానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశాడు. పార్టీలో జాయిన్ అయ్యాడు. సందర్భంలో ఈ అలయన్స్ వచ్చినప్పుడు ఆయన పార్లమెంట్ ఇవ్వడానికి అవకాశం లేకపోయింది. మురళీమోహన్ గారు రాజమండ్రి రావటం ఆయనకి అవకాశం లేకపోయినప్పుడు రాజమండ్రి అసెంబ్లీ నుంచి సోము వీర్రాజు గారు కంటెస్ట్ చేయాలి, పార్లమెంట్ ఆయనకి. ఈ క్రైసిస్ వచ్చినప్పుడు వీర్రాజు గారిని మనం పార్లమెంట్ ఇస్తా అని జాయిన్ చేసాం కనుక నేను కంటెస్ట్ చేసేదానికంటే ఆయన అర్హుడు, ఆయనకి ఇవ్వటమే బెటరు, రెండు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది అని రాజమండ్రికి ఆయన ఫైనలైజ్ చేయటం. తాడేపల్లిలో ఎట్టి పరిస్థితిలో ఉండాలా, మాణిక్యాలలో కంటెస్ట్ చేయాలనే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఆయనతో మాట్లాడా, మీరు రాజమండ్రి కంటెస్ట్ మీరే చేయండి, మీ సీటు అవసరమైతే ఆకుల సత్యనారాయణ గారిని తాడేపల్లిని తెచ్చి ఇక్కడ ప్రాబ్లం ఉండదు, డెఫినెట్గా గెలిపించవచ్చు, నేను ఇక్కడి నుంచి పెడదాం అని కూడా నేను ప్రపోజల్ చెప్పాను. ఆయన ఒప్పుకోలే.
లేదు మాణిక్యాలరావు అక్కడ ఇక్కడికి తీసుకొస్తాం అనేది కరెక్ట్ కాదు, ఆ సీటు నష్టపోయే పరిస్థితి ఉంటాం, ఇక్కడ నువ్వు కంటెస్ట్ చేయటమే కరెక్టు. ఆయనకి ఆల్రెడీ నేను పార్లమెంట్కి మాట ఇచ్చి ఇవాళ కనీస అసెంబ్లీ కూడా ఇవ్వకపోతే అది న్యాయం చేసినట్టు కాదు, ద్రోహం చేసినట్టు అయితే ఆయన కమిటెడ్ తోటి వచ్చాడు. ఆ ఉద్దేశంతో ఆయనకి అక్కడ ఆయన చేయాలా, ఇక్కడ నువ్వు చేయాలా. నేను బయట ఉంటే 2 సీట్లు కూడా గ్యారంటీగా గెలిపించుకోవచ్చు, అటు నరసాపురం పార్లమెంట్తో సహా నేను కొంత వర్కౌట్ చేయటానికి అవకాశం. ఎందుకంటే కార్యకర్తలతో బాగా టచ్ ఉన్న లీడర్, పని బాగా చేయించగలడు. ఎలక్షనీరింగ్ మీద కూడా ఆయన సమర్థుడైన ఎలక్షనీరింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఈ రకమైన ఆలోచనతో ఆయన ముందే ఎక్స్ప్లెయిన్ చేసి నేను బయట ఉండటమే మంచిది అనేది చేసి, ఇట్లాంటి వ్యక్తులను బహుశా ఇంకో పార్టీలో చూడడం కూడా. అంటే నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నాకు వద్దు, నేను మాట ఇచ్చాను కనుక అతనికి ఇద్దాం, లేకపోతే ఇక్కడికి మార్చాలన్నప్పుడు అభిప్రాయం లేదు నువ్వైతేనే కరెక్ట్ అనేది బయట పార్టీల్లో మనం అయితే చూడలేమేమో అని నేను అనుకుంటుంటా. అట్లా ఆయన పట్టడం కూడా జరిగింది. అది నాకు కూడా బాగా అవగాహన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గూడెమే కావాలా, గూడెం మాణిక్యాలరావు క్యాండిడేట్ అనే విషయంలో చాలా అంటే ఈ ఫైనాన్షియల్ దీంట్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో మాణిక్యాలరావు లాంటి వ్యక్తి కొంచెం ఇబ్బంది ఏమో అనే ఒక పరిస్థితి వచ్చి ఎవరన్నా డబ్బు ఉన్నవాడికి ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన బాగా అప్పు వచ్చేసి దాన్ని పట్టుకున్న విషయం కూడా జరిగింది. బీజేపీలో చాలా అంటే క్రియాశీలకంగా మీరు తిరుగుతున్న సమయంలో రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక అంశంలో చాలా త్రుటిలో మీరు అంటే రామ జన్మభూమి అంశము 89లో ప్రారంభమైంది. రామరథయాత్ర అద్వానీ గారు ప్రారంభించడం భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా టోటల్గా దేశవ్యాప్తంగా బీజేపీ గుర్తు కమలం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రజల్లోకి వెళ్ళిందంటే రామ జన్మభూమి ఉద్యమంలో అటల్ బిహారీ లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర, రామ రథయాత్ర. ఈ రథయాత్ర ఈ సందర్భంలోనే నేను శిలాన్యాసకు కూడా వెళ్ళాను 89లో. శిలాన్యాసం ముందు ఊహించాం కానీ ఏ ఘర్షణ లేకుండా చాలా శాంతియుతంగా నాటి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా, రాజీవ్ గాంధీ యాక్సెప్ట్ చేశాడు. ఆ సందర్భంలో అక్కడ ఏ ఇబ్బంది లేకుండా శిలాన్యాసం చేసి రావటం జరిగింది. 90 అక్టోబర్ 30 కార్ సేవ పిలుపునివ్వటం, దేశవ్యాప్తంగా లిమిటెడ్ పర్సన్స్ ప్రతి జిల్లాలో గుర్తించి కొంతమందిని బయలుదేరాం. అట్లా వెస్ట్ గోదావరి నుంచి సుమారుగా 70 మంది ఎంతమందో బయలుదేరాం, 70 మెంబర్స్. రీచ్ అయ్యేటప్పటికి మేము కొంతమంది మధ్యలో అరెస్టులు అవ్వటం కానీ మధ్యలో తగ్గటం కానీ యూపీఎన్ ట్రైన్ కాడి నుంచి అట్లా తగ్గుతూ ఆఖరి మజిలీ కంటే అవతల పక్క ఇది ఫైజాబాద్, మేము సర్వీ నదికి అవతల పక్క, అయోధ్యకి అవతల పక్క ఉన్నాం, అవతల చార్లా పోయాం. అంటే బోట్ల మీద సైన్యం, ఈ పోలీసు, సర్వీ బ్రిడ్జ్ అంతా కూడా ముళ్ళ తీగలతోటి బండిల్స్ తోటి ముంచేసి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఆ నైట్ ఆ చెరువు తోటలో ఆగిపోయాం. ఒక్కసారిగా ఇది దాటాలనే ప్రయత్నానికి అందరూ కలిసి ముందుకు వచ్చిన సందర్భంలో ఈ ఫైరింగ్ జరిగింది. అయితే నాకు అప్పటిదాకా ఉన్న ఆలోచన ఏంటంటే ఫైరింగ్ అంటే సినిమాల్లో చూసేవాడు తుపాకు. నేను నిజానికి బయట తుపాకు పోలీసు వాళ్ళ దగ్గర ఈ పని చేస్తే లేదు, పేల్చడం నేను చూడలేదు బయట. డిష్యూ అని అంటాం ఈయన వాళ్ళం కనుక అది తుప్పమని వస్తున్నాయి. నా పక్క అతను ఎవడో అడిగాడు కూడా, అది తుపాకు నిజమైన తుపాకేనా పేలుతున్నాయి కదా అంటే, నేనే ఏ రబ్బర్ బుల్లెట్లు ఏదో అయ్యి ఉంటుంది, లేకపోతే అది తుప్పమని ఎందుకంటుంది, అది పేలుతుంది కదా డిష్యూ అని నేనే చెప్పాను. మేమందరం కలిసి గుంపు చాలా కొన్ని వేల మంది రోడ్డు కవుక్కున ముందుకు వచ్చాం ఆ తోటలోంచి. ఈ లోపల ఈ పక్క అతను అప్పుడు నాతోటి అన్న వ్యక్తితో లేకపోతే ఆడు పక్కాడ ఇట్లా పట్టుకుని ఇది డమ్మీ తోట కాదు ఇది ఒరిజినల్ తోట అంటూ పడి చనిపోయాడు. అయ్యో, బ్లీడింగ్ బ్లడ్ వచ్చేస్తుందన్నమాట. ఇట్లా అప్పుడు దాకా నేను కూడా అది తోట అనుకోవాలా. మీకు ఆ సౌండ్ వినిపించాల డిష్యూ అనేది అది రాదుగా, నిజానికి తోట అట్లా రాదు, తర్వాత తెలుసు అనుకోవటం అయితే అదేగా. నేను అది డమ్మీ ఆ సౌండ్ రాకపోతే ఇది డమ్మీ తోటలు ఇయ్యం అనుకున్నాను నేను. నిజమైన తోటలు అది పేలిని అబ్బాయి చనిపోయాడు.
అప్పుడు సుమారుగా కొద్దిమంది 9 మంది ఎంతమంది చనిపోయినట్టున్నారు. పైన అయితే ఇక్కడైతే అవతలైతే ఆ రోజు అరెస్ట్ అయ్యాం మేము. ఆ రాత్రి అంతా ఉంచారు, పొద్దున్న రిలీజ్ చేస్తారు. సో మీరు రాజకీయంగా అంటే బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే రాజకీయాల్లో కూడా ప్రత్యక్షంగా కౌన్సిలర్గా కంటెస్ట్ చేశాను. కౌన్సిలర్గా మరి మాణిక్యాలరావు గారు రాణించలేకపోయారు. 3rd ప్లేస్, 2nd ప్లేస్ కూడా కాదు. కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం 3 కంటెస్ట్ చేసాం. నేను వార్డుకి సంబంధించిన మిగిలిన వాళ్ళు ఇద్దరు వార్డు బయట అయితే అప్పుడున్న రాజకీయం ఎలక్షన్లో ప్రచారం చేస్తూనే నెగ్గితే నా దగ్గర ఆక్యుపైడ్ ప్లేస్లు వాటర్స్ ఎక్కువ, కాలువ కెనాల్ పీడబ్ల్యూడి సైట్లో ఇల్లు కట్టుకుని ఉన్నాళ్ళు ఎక్కువ. ఎంక్రోచ్మెంట్ సొంత మొత్తం అది 2000 ఓట్లు ఉంటే సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు 600 ఓట్లును 1400 ఓట్లేమో ఎంక్రోచ్మెంట్స్. అప్పుడుకే ఎంపీ కావూరు సాంబశివరావు ఏలూరు పార్లమెంట్లో ఉండేది, ఎమ్మెల్యే కోటి సత్యనారాయణ గారు, వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు 2 చోట్ల కూడా. వీళ్ళందరితోటి నాకు బాగా సంబంధం. చిన్న సమస్యలు వచ్చినా పెద్ద సమస్యలు వచ్చినా నేను వార్డులో ఉండి నేను వాళ్ళతో కలిసి ఉండేవాడిని. వీళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు వాళ్ళకి వాటర్స్కి, ఇక్కడ మా అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి మీ ఇళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, ఓడిపోతే డెఫినెట్గా తీసేస్తామని. అది ఆఫర్ ఎందుకు అవుతుంది, బ్లాక్మెయిల్ అవుతుంది? అదే ఏదైనా కారణం ఉండే. నేను ఎలక్షన్లో అయితే వీళ్ళకి చెప్పిందంటే మీ ఇళ్ళ జోలికి మేము రామని ఏదైతే వీళ్ళు చెప్పారో వాళ్ళ వెంటనే నా దగ్గరికి ఓపెన్గానే. పై నేను కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ సుమారుగా 22 మందినో ఎంతమందినో పెట్టా. ప్రతి 75 ఓట్లకి ఒక మనిషినే. వీళ్ళందరూ 20 రోజుల పాటు ఆ 75 ఓట్ల చుట్టూనే తిరిగేటట్టుగా పెట్టా. నేను ఎలక్షన్కి 3 రోజుల ముందు నాకు పడే ఓట్లు నేను క్యాల్కులేట్ చేశా, ఎన్ని పడతాయని కూడా చెప్పా. అన్నీ పడినాయి, ఒక్క ఓటు కూడా తేడా రాదు. అది గెలుపు వాటం అనేది మన యొక్క వ్యక్తిగతమైన సమర్థత కంటే కూడా అప్పుడున్న అట్మాస్ఫియర్ కూడా కలిసి రావాలనేది. 3rd ప్లేస్, 2nd ప్లేస్ కూడా కాదు నేను. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఎమ్మెల్యేగా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసే అవకాశం మళ్ళీ 2014లో వచ్చింది. 2014లో పార్టీ నాకు కల్పించిన ఒక వరం ఒక రకంగా. అదే సమయంలో నరేంద్ర మోడీ గారి వేవ్, ఈ 2 కూడా కలిసి వచ్చిన కారణంగానే నేను గెలవగలిగా. ఇటు చంద్రబాబు జనరల్గా అపోజిషన్ పార్టీ ఒక ఇది చేసి ఉంటుంది, కౌన్సిలర్గానే ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఇంకేముంటుంది అని 3rd ప్లేస్ అని కూడా ప్రచారం చేశారు. సామాన్యమైన వ్యక్తి అని, నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తాక అంత సమర్థుని కాదు. నేను కూడా అట్లానే చెప్పుకున్నా, నేను సామాన్యమైన వ్యక్తిని, నేను మామూలు వ్యక్తిని, నేను కూడా అట్లానే చెప్పుకున్నా ప్రచారంలో. నాది కూడా అట్లా, నేను సామాన్యమైన వ్యక్తిని. నాకు దోమలు కొడితే పడే బాధ నాకు తెలుసు, ఈగల పరిస్థితి తెలుసు, దుమ్ము గురించి తెలుసు, ధూళి గురించి తెలుసు, కరెంటు లేకపోతే ఎన్ని గంటలో మనం ఎట్లా బతుకుతామో తెలుసు. కానీ నా మీద పోటీ చేసిన ప్రత్యర్థి కరెంటు ఆగిపోద్దని నాకు తెలియదు, ఆటోమేటిక్ జనరేటర్. అది దోమ బాధ తెలీదు. ప్లాట్ఫామ్ మీద టీ అమ్మేవాడు కష్టం తెలీదు. ఒక ఆటో ఉంటే ఆటో గుర్తు అయితే ఉంది, కానీ ఆటో సీట్లో పీచు ఉంటుందా, స్పాంజ్ ఉంటుందా, లేకపోతే దానికి ఏసీ పనిచేద్దా లేదా అనేది అతనికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలుసు. నేను మీలో ఒకడిని, మీ గురించి ఆలోచించే వ్యక్తిని. నిజంగా కూడా అంతే. ఈ కష్టం సుఖం అన్నీ తెలిసిన వ్యక్తిని గ్యారంటీగా అని అట్లానే నేను ప్రచారం చేసుకున్నాను. కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు సర్వే చేసుకున్నారు, 3వ ప్లేస్ వస్తుందని. సర్వే కాదు, నాకే క్యాల్కులేషన్, మీరే క్యాల్కులేషన్ చేసుకొని మీకు 3వ ప్లేస్ వస్తుంది అనుకున్నారు. ఇది కూడా నేను అట్లానే చేశా. 2300 మందిని వాడాను నా కార్యకర్తలు, రాష్ట్రం మొత్తం మీద, తెలంగాణ నుంచి కూడా వచ్చారు. అంటే నా మీద అభిమానంతో, పార్టీ మీద గౌరవంతో 2300 మంది కార్యకర్తలు పనిచేశారు నా నియోజకవర్గంలో. అంటే సుమారుగా 2 లక్షల ఓట్లు అయితే ప్రతి 1000 ఓటుకి ఒక కార్యకర్త ఉన్నాడు నా దగ్గర. ఈ 1000 ఓట్లలో ఎట్లా ఉన్నదన్నది ఏ రోజుకి ఆ రోజు ఫీడింగ్. ఈ ప్రాంతంలో మనకు నెగిటివ్ ఉంది, ఈ ప్రాంతంలో పాజిటివ్ ఉంది, మహిళల్లో మనం ఇలా మాట్లాడితే బెటరో, ఇట్లా వెళ్తే బెటరో, వీళ్ళ గురించి ఎట్లా మాట్లాడితే బెటర్,
అనే క్యాలిక్యులేషన్ ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు నాకు ఫీడ్బ్యాక్ ఉండేది. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు సార్ మీరు? అంటే ఎలక్షన్లో నేను ప్రత్యక్షంగా నేను కంటెస్ట్ చేయకపోయినా కృష్ణంరాజు గారు పోటీ చేసిన ఎలక్షన్ కానీ, లేకపోతే వీర్రాజు గారు కంటెస్ట్ చేసిన ఎలక్షన్ కానీ, ఈ ఎలక్షన్లు అన్నింటిలోనూ కూడా పార్టిసిపేట్ చూడటం, ఆఫీస్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం, కాకినాడలో పోటీ చేసినప్పుడు కానీ, నర్సాపూర్లో పోటీ చేసినప్పుడు కానీ, ఇవన్నీ ఎన్నికలు అంతకుముందు నేను ఓటర్ కాకుండానే నేను జనతా పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేశాను. ప్రజలు పడే ఇబ్బందులు, ప్రజల రియాక్షన్ మీద నాకు ఎంత మనకు నాలెడ్జ్ ఉన్నా అనుకూలమైన వాతావరణం కూడా ఎంతకంత తోడు కావాలి. అదే నేను మీకు మొదట చెప్పింది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుని వెళ్ళమని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అదే నేను కూడా అదే కర్మ సిద్ధాంతం అన్నాను. కానీ కృష్ణుని మీరు సరే అదే కర్మ సిద్ధాంతం చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్షన్ చేయడం అనేది బాగా నేర్చుకున్నారు, కానీ మీరు పోటీ చేసిన సమయం అన్నది చాలా క్రూషియల్ పీరియడ్. ఒక రాష్ట్ర విభజన జరిగి ఇటువైపు సమైక్యాంధ్ర అనే ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది, మీరేమో ప్రత్యేక ఆంధ్ర అనే ఒక లైన్ తీసుకొని ఆ ఉద్యమంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో పోటీ చేయాల్సి రావడం అనేది మరి అది కత్తి మీద సాము లాంటిదేగా. ఏముంటుంది, రాజకీయ రంగంలో ఉన్నవాడికి గెలుపు ఓటములు అనేది తర్వాత విషయం. ఇది కూడా ఒక మీరన్న కర్మ సిద్ధాంతాన్ని ఒక దాన్ని రకంగా తీసుకోవచ్చు. ఈ యాక్టివిటీలో మనం ఉన్నాం. ఇప్పుడు నేను నా ఎన్నికల ప్రచారంలో కానీ ఇప్పుడు కానీ తర్వాత కానీ మేము ఏదైతే నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు మాట్లాడామో, ఆంధ్రప్రదేశ్ విభజన చెందబట్టే ఇవాళ అమరావతి నిర్మాణం అవుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, జిల్లాకు ఒక ఎయిర్పోర్టు, సీపోర్టు, ఇవాళ సీ కోస్ట్ ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కూడా రాబోతున్నాయి. ఈ అభివృద్ధి తాడేపల్లి లాంటి చోట ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లేకపోతే విజయవాడ మంగళగిరి లాంటి చోట ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, ఈ మామూలుగా అయితే కలిసి ఉంటే ఈ సాధ్యం అసలు మన ప్రాంతంలో. ఇవాళ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందంటే విడిపోబట్టి, అంటే ఏదైతే మా డిమాండ్ ఉందో విడిపోతేనే మనకు లాభం అనేది ఖచ్చితంగా ఇవాళ ప్రాక్టికల్ ప్రూవ్ అవుతుంది. అందుకు నమ్మిన భావం మీద మాత్రమే పోరాటం చేసేవాడికి దీని మీద దాని మీద ఆలోచన ఉండదు. రెండోది, నాకు ఆ ఫస్ట్ డే 1 నాకు ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్గానే ఉంది. సో రాష్ట్ర విభజన ఇంపాక్ట్ ఏముండదు, అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం విశ్వాసం ఉంది. 2, చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేసే మనిషి యాక్టివిటీని. ఇప్పుడు ఇదే MGNRGS నిధులు అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నాం, బీజేపీ రాష్ట్రాల కంటే కూడా సమర్థవంతంగా ఈయన ఉపయోగించుకోగలుగుతున్నాడు, ఎక్కువ నిధులు తెచ్చుకోగలుగుతున్నాడు, పనిచేసి చూపించగలుగుతున్నాడు. గత 10 సంవత్సరాల్లో ఇంటర్నల్ విలేజ్ రోడ్లు కానీ, విలేజ్ టు విలేజ్ రోడ్స్ కానీ ఇవన్నీ ఏది చూసినా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. నా కాన్స్టిట్యున్సీలో సుమారుగా 85% రోడ్లు వేసేసారు, ఇంక 15% రాబోయే సంవత్సరం లోపల పూర్తి చేత 100% రోడ్ల నిర్మాణం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ విలేజ్లో అన్నీ పూర్తి అయిపోతాయి. అంటే ఇంత డెవలప్మెంట్ అసలు ఎప్పుడూ ఉండదు. బీజేపీని ఇంత అభిమానించే మాణిక్యాలరావు గారు బీజేపీకి రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఎందుకు పంపించారు? బీజేపీకి కాదు, అప్పుడు కూడా నేనేం మాట్లాడానంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆల్రెడీ ప్రకటించారు, నేను రిక్వెస్ట్ చేశాను, ముఖ్యమంత్రి ప్రకటించారు, ప్రకటించింది ప్లేస్ చేంజ్ చేశారు. ప్లేస్ చేంజ్ చేస్తాక రకరకాల రీజన్స్ ఉన్నాయి. అంటే దానికి కావాల్సిన 250 acres ఒక చోట బిట్ లేదని, అంత ల్యాండ్ లేదని, ఇట్లా. నేనేమంటానంటే, ఇది స్వాతంత్రం వచ్చినప్పుడు 250 ఎకరాలు NITకి ఉండాలనో లేకపోతే IITకి ఇంత ఉండాలనో కొత్తలో అనుకున్నది. ఇవాళ టెక్నాలజీ మారింది, పైకి హారిజాంటల్గా పైకి కట్టుకునే సౌకర్యం వచ్చింది. ఇవాళ 10 అంతస్తులు, 15 అంతస్తులు, 20 అంతస్తులు కట్టుకోవచ్చు. 250 మనం 150కి తగ్గించుకుని కుదించుకుని ఎందుకు కట్టుకోకూడదు? ఒకటి. 2, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండాలనేది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండాలంటే అన్నీ ఢిల్లీలోనే పెట్టుకోవచ్చుగా, అసలు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మారుమూల ప్రాంతాలకి ఇన్స్టిట్యూట్స్ వెళ్ళాలి. ఇదే కదా ఆలోచన. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నాం? కొంచెం దూరం అయినా ఎందుకు పెట్టకూడదు అనేది నా ఆలోచన. ఈ రూపేణ ఇక్కడ అది హడ్డీలు వచ్చిన సందర్భంలో నేను ఏదైతే ఒక డిమాండ్ నేను రిక్వెస్ట్ చేశానో మీరు ప్రకటించారు, నేను తీసుకురాలేని పరిస్థితి వస్తే ఒక రకంగా నేను నా ప్రజలకు, నా నియోజకవర్గ వాటర్స్కి నా ఫెయిల్యూర్ కింద లెక్క. ఒక ఫెయిల్యూర్లో ఉండి మంత్రిగా కొనసాగటం అదంతా నాకు నచ్చలేదు. నేను మంత్రిగా ఉండను, నన్ను రిలీవ్ చేసేయండి అని రెసిగ్నేషన్ లెటర్
అమిత్ షా గారి అది పార్టీ అధ్యక్షుడు అప్రూవల్ ఇవ్వాలి. నాకు ఇచ్చిన మంత్రి పదవి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చింది కాదు. నా పార్టీ ఫైనలైజ్ చేసి నా పేరు పంపిస్తే ఈయన చేశాడు. అందుకే అది ముఖ్యమంత్రికి ఇవ్వటం అనేది భావ్యం కాదు. పార్టీ అధ్యక్షుడికి ఇస్తే నా బదులు వేరే పేరు పెట్టుకోవచ్చు వాళ్ళు. అందుకే పార్టీ కాదు, పార్టీకి నేను చచ్చేదాకా కూడా కమిటెడ్ కార్యకర్తను, అందులో అనుమానంలా. అంటే నేను నమ్మిన సిద్ధాంతం దీని ఆధారంగా. నేనే కాదు, నరేంద్ర మోడీ దగ్గర నుంచి మొదలుపెట్టి నా దాంట్లో కింద స్థాయి కార్యకర్త వరకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ క్రితం వచ్చినోడు కూడా ఇట్లానే కమిట్ అవుతాడు గ్యారంటీగా. ఆ విషయంలో మాత్రమే తప్ప దీంట్లో దానికి ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించారు. దీనికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, పోనీ అక్కడే మారుద్దామని 250 ఎకరాలది 172 ఎకరాలకి కుదించారు. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కేవలం 172 ఎకరాలతో 250 కంటే తక్కువ భూమితోటి అనుమతి ఇచ్చిన మొదటి ఇన్స్టిట్యూట్ మంది. అట్లానే ఫస్ట్ ఫేజ్లోనే 480 సీట్లు. ఇక్కడ 80 కానీ 120 కానీ. ఆ 120 తోటి ఢిల్లీ NIT ఇప్పటికీ 120. మన దగ్గర ఫస్టే శాంక్షన్ అయింది 480 తోటి సీట్స్ తోటి స్టార్ట్ అయింది. అందుకే అది కూడా రికార్డే. కానీ అదే NITకి శంకుస్థాపన శిలాఫలకం వేసింది తప్ప ఇప్పటివరకు ₹1 నిధులు కూడా మంజూరు చేయలేదు. నిధులు రెడీ, అంటే ఇందులో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఈ స్టేట్ గవర్నమెంటు భూమిని ఇవ్వాలా, భూమి ఓకే, అంటే సెంట్రల్ నామ్స్ ప్రకారం లిటిగేషన్ లేని ఏ కోర్టులోనూ పెండింగ్ లేకుండా క్లియర్ టైటిల్ తోటి భూమిని ఇవ్వాలా. భూమి కాంపౌండ్ వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టేగానే పొజిషన్ తీసుకుంటారు వాళ్ళు. అయితే ఈ కాంపౌండ్ వాళ్ళ డబ్బులు మళ్ళీ రీఎంబర్స్ చేస్తుంది సెంట్రల్, ఇది పూర్తి చేస్తే. దురదృష్టం కొద్దీ నాకు వచ్చిన కాంట్రాక్టర్ కొంత రాజకీయమైన ఆలోచనతో అయ్యి ఉండి కూడా అనుమానం ఉంది నాకైతే. కావాలండి, మేము సెక్రటేరియట్ 8-9 నెలల్లో కట్టాం. నా కమిషనరేట్ కేవలం 6 నెలల్లో కట్టాను నేను. ఒక కాంపౌండ్ వల్ల ఆఫ్టర్ 2 సంవత్సరాలకు పూర్తి అవ్వాలా, ఇంకా అవలా. 4 ఫీట్ చేసాం. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ని టెర్మినేట్ చేసి ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ని పిలుస్తున్నాం. అది కాంపౌండ్ పూర్తి అవని కారణంగా పొజిషన్ తీసుకోలేని పరిస్థితి వచ్చింది. దాని కారణంగా కొంత డిలే అయింది. అయితే ఇది కూడా ఇప్పుడు తీసుకుంది. వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి, జవడేకర్ గారితో మాట్లాడి కొంచెం చొరవ తీసుకుని ఇంకా అయిపోయింది కనుక పొజిషన్ తీసుకుని మొన్నే బిల్డింగ్ కమిటీ మీటింగ్ కూడా పెట్టాం, ఫైనలైజ్ అయింది. నేను ఢిల్లీ వెళ్ళా. ట్రాన్సిట్ అకామిడేషన్కి ఒక 170 కోట్లు, పర్మనెంట్ స్ట్రక్చర్కి 1300 కోట్లు టోటల్ ఎస్టిమేషన్ అవుతుంది. ఈ సంవత్సరం 300 నుంచి 350 కోట్లు బడ్జెట్ ఎలకేషన్ రెడీగా ఉంది. ఇక్కడి నుంచి ఈ కొద్దిగా మార్పులు చేయమన్నారు. రేపు భవిష్యత్తులో ల్యాబ్స్కి వాడుకునేలాగా ఈ రూమ్స్ని, ఈ ప్లానింగ్ కూడా ఈ వారంలో వెళ్తే వెంటనే ఈ నెక్స్ట్ 1 మంత్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే 8 నెలల్లో పూర్తి చేస్తామని CPW వాళ్ళు హామీ ఇచ్చారు నాకు. అంటే నెక్స్ట్ ఇయర్కి అందుబాటులోకి తీసుకొస్తాం ఫుల్ బడ్జెట్గా. అంటే ట్రాన్సిట్ అంటే ఈ 4 సంవత్సరాలకి సరిపడే అకామిడేషను తయారైద్ది, పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. సార్, మీరు ఎమ్మెల్యే అయ్యారు, 3 సంవత్సరాలుగా మంత్రి పదవిలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి చేస్తున్నటువంటి సహాయం ప్రతి రాష్ట్రానికి చేసినట్లుగానే ఉంది తప్పితే ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సహాయం ఏం లేదు అన్నది మీరు తరచుగా ఉంటున్నటువంటి ఒక ఆరోపణ. నేనా? మీరు ప్రతిపక్షం నుంచి ఈ విమర్శలు మీరు ఎప్పుడు ప్రతిపక్షం వినలేదా? విమర్శలా? దీన్నే ఒక్క విషయాన్ని నేను చెప్తా. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఒకటే ఇడిపోల. చాలాసార్లు చాలా రాష్ట్రాలు ఇడిపోయినాయి. కానీ వితిన్ ది 2 years 2 సంవత్సరాల లోపల ఇన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇన్ని ఫండ్స్ కానీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత దూకుడుగా ఇన్ని రకాల యాక్టివిటీస్, నేషనల్ హైవేస్ 1000 కోట్ల రూపాయలతో ఇవాళ ఏ రకంగా చూసినా సరే ఇన్ని ఇన్స్టిట్యూట్స్ 10 సంవత్సరాల టార్గెట్ పెట్టింది ఆనాటి విభజనలో బిల్లులో, ఇవన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూట్స్కి. కానీ ఆల్ ఇన్స్టిట్యూట్స్ ఫస్ట్ ఇయరే క్లాసెస్ కూడా ప్రారంభించాం, టెంపరీ అకామిడేషన్ అన్న. ఇలా చూసినప్పుడు ఇంత బాగా కేంద్ర ప్రభుత్వం చేసింది బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇంత బాగా చేయలే మనం కనుక అబ్జర్వ్ చేస్తే. ఇది రాజకీయం కోసం ఎవరైనా విమర్శించవచ్చు, కానీ కింద స్థాయి ప్రజలు మాత్రం గమనించారు ఈ అభివృద్ధిని. ఇటీవల రాహుల్ గాంధీ వచ్చి ఒక సభ కూడా
రాహుల్ గాంధీ చాలా విషయాల్లో మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రపంచం అంతా శ్లాఘిస్తూ ఉన్న పరిస్థితుల్లో కూడా వీళ్ళకి నష్టం జరిగింది. డెఫినెట్గా నష్టం జరిగింది. డిమానిటైజేషన్, నీ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే నీ కప్పెట్టుకుని నీ దగ్గరే దాచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, బయటికి తీసుకురాలేని పరిస్థితి వచ్చింది. నీకు నష్టమే కదా అది. అట్లా రాజీవ్ గాంధీ మాట్లాడటానికి లేకపోతే పొలిటికల్గా మాట్లాడటానికి దీని గురించి కాదు, కానీ సాధారణమైన ప్రజలు ఇవాళ డిమానిటైజేషన్ కానీ సర్జికల్ స్ట్రైక్స్ ఒక అద్భుతమైన ఒక చొరవనే చూపిస్తే సైన్యం దీన్ని కూడా అనుమానించే దౌర్భాగ్యమైన పరిస్థితి. దాన్ని అనుమానించడం కాదు, దాన్ని రాజకీయంగా ప్రచారం చేసుకుంటుంది బీజేపీ పార్టీ. సైన్యం యుద్ధం చేస్తే మేమేదో యుద్ధం చేయించామన్నట్టుగా. అది బీజేపీ అనౌన్స్ చేయలేదు. అప్పుడు నేను చాలా మీడియాను కూడా ఫాలో అవుతాను. అది ఆ డిఫెన్స్ ఆర్మీ ప్రకటించింది, మోడీ గారు ప్రకటించాల. సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి అని కానీ వీళ్ళ మీద దాడి చేసామని కానీ మోడీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్న రక్షణ మంత్రి కానీ ప్రకటించాల. డిఫెన్స్ పీపుల్ ప్రకటించారు అక్కడ. గతంలో ఎప్పుడు కానీ ప్రచారాన్ని చేసింది మీడియా. ఇది మొట్టమొదటిసారి జరిగింది కనుక మీడియా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద హైలైట్ చేసినాయి. దాన్ని అలానే డిమానిటైజేషన్ జరిగింది. నేను చూశాను. ఒకరోజు నేను శ్రీకాళహస్తిలో దిగా. ఒక టీవీ ఛానల్లో నేను నా ట్యాబ్లో చూస్తున్నా, ఎక్కడో లాఠీ చార్జ్ జరుగుతుంది, ప్రజలు ఇరిటేట్ అయిపోయి ఉన్నారు, ఏ నిమిషంలో అయినా సరే బరస్ట్ అవుతారు, ప్రజల్లో చిల్లర లేక డబ్బు దొరక్క చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందని ఇవన్నీ వస్తుంటే శ్రీకాళహస్తిలో ఏదో కార్యక్రమానికి అటెండ్ అయినా. కరెక్ట్గా నేను వెళ్ళిన ఆడిటోరియంకి ఆపోజిట్లో సమ్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకు ఏదో బ్యాంక్ ఉంది, దాని ఆపోజిట్లో 6:15 ఎంత అయింది, ఈవినింగ్ 6:15 అంత. నేను ఫ్లైట్ దిగి అక్కడికి వెళ్ళేవాడికి 6:15కి సుమారుగా 200 మంది క్యూ ఉన్నారు. సాయంత్రం 6:10. నిజంగానే దౌర్భాగ్యం. ఇంతమంది ఎంచుకుంటారు, డబ్బు అత్యవసరం అయితే కదా. అందులో కనీసం 60% మహిళలు ఉన్నారు. అక్కడ కూడా ఎవరో మీడియా వాళ్ళు అడిగితే నేను ఆ చేయి పట్టుకుని డైరెక్ట్గా ఆడవాళ్ళ దగ్గర తీసుకెళ్ళా. అమ్మా మీరు ఇప్పుడు 6:15 అయిపోయింది కదా, ఇంక మహా ఎత్తే ఇంకో పావు గంట 6 గంట ఇచ్చాడు కట్టేస్తాడు, ఎన్ని గంటలకు మీరు వచ్చారంటే మేము 4 గంటలకు వచ్చి క్యూలో నుంచున్నాం అంటారు. 4 గంటల నుంచి క్యూలో నుంచున్నారంటే చిల్లర చాలా అవసరం, డబ్బు అవసరం అయితే తప్ప రారు కదా, డబ్బు తీసుకుంటాకు వచ్చారు. చాలా డబ్బు అవసరం అయ్యి అంటే మీరు నిత్యావసర సరుకులకి ఇబ్బందా లేదా దేనికి అవసరమైంది? ఏం లేదండి, నిత్యావసర సరుకులే ఉంది, ఏటీఎం కార్డు పట్టుకెళ్తే షాపింగ్ మాల్లో తీసేసుకుంటున్నాం, అన్నీ దొరుకుతున్నాయి, ఇబ్బంది లేదు. మరి దేనికోసం మీరు వచ్చారు? మేము 15 మంది అండి, సరదాగాను అందరం కలిసి వెళ్ళి ఏమన్నా డబ్బులు వస్తుంది తెచ్చుకుందారని వచ్చాం. మేము మొన్న వచ్చి కొంత పట్టుకెళ్ళాం, మళ్ళీ ఇవాళ వచ్చాం. ఏం చేస్తున్నారా మీ డబ్బులు అని. పోనీ ఎవరన్నా కావాలితే చిల్లర కింద తక్కువ లేకపోతే ఇంట్లో ఉంటాయని వచ్చాం. మరి 4 నుంచి ఇప్పుడు 6:15 అయిపోయింది కదా, మీరు క్యూలో ఉన్నారు. ఇలాగే మీలాగనే ఎక్కువ మంది ఉంటే మీకు అవసరం లేనప్పుడు ఎందుకమ్మా మీ దగ్గర డబ్బు ఉందంటున్నారు, ఇంకోటికి అవసరమైన వాడికి ఇబ్బంది కలుగుద్ది కదా అన్న. నిజంగానే వెళ్ళిపోదామా అని వెళ్ళిపోయారు వెనక్కి. అంటే ప్రాక్టికల్గా జరిగిన సంఘటన నేను చెప్పేది. అంటే ఎక్కడో కొరత వస్తుందంటే ఇక్కడ కంగారు పడిపోయి మనస్తత్వం ఏదైతే ఉందో దీన్ని కొంత భయభ్రాంతులు కలిగించే విధంగా మీడియా ప్రచారం చేసింది. కానీ కింద స్థాయి ప్రజలు ఎవ్వరు కూడా దానికి రియాక్ట్ కాలా, సర్దుబాటు చేసుకున్నారు. ఇవాళ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి, చిల్లర లేదు, ఇబ్బంది అయిపోతున్నారు. ఎక్కడ బయట చిల్లర కనుక లేకపోతే ఫస్ట్ దెబ్బతినేవాడు ప్లాట్ఫారం మీద వ్యాపారం చేసేవాడు. వాడి దగ్గర ఎవడో ఇంకొండ ఓ మిరపకాయ బజ్జీలు వేసేవాడో, మొక్కజొన్న పొత్తులు అమ్మేవాడో, లేకపోతే బూట్ పాలిష్ చేసేవాడో, లేకపోతే ఎట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేంజ్ డబ్బు కనుక లేకపోతే ఫస్ట్ ఆగిపోయి వ్యాపారం వాళ్ళదే. వాళ్ళు ఆ రోజునే ఇబ్బంది పడలేదు. నేను తాడేపల్లిలో అయితే ప్రతి షాప్కి తీసుకెళ్ళాను. నన్ను ప్రశ్నించిన మీడియా వాళ్ళని ఎట్లాంటి షాపులు తీసుకెళ్ళి మీ వ్యాపారం ఏమైనా తగ్గిందా, మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా అని నేను మీడియాలో మాట్లాడించాను. అందుకు ప్రచారం వేరు, కింద స్థాయిలో జరిగేది వేరు. ఇప్పుడుకి ప్రచారమే ఉండదు, నిజం ఉంటుంది. ఎంతో కొంత ట్రబుల్ లేకుండా ఒక చేంజ్ వచ్చినప్పుడు, పూర్తిగా చేంజ్ అయినప్పుడు క్లైమేట్ మారుద్ది. సడన్గా -డిగ్రీ లేకపోతే 45, 48కో టెంపరేచర్ చేరింది, మారింది, అసౌకర్యం కలుగుద్ది ఖచ్చితంగా. కొంత అసౌకర్యం కలిగింది కానీ బ్రతకలేని ఇబ్బంది కానీ రాదు. ఎందుకంటే ఇంత బ్లాక్ మనీనో కరెన్సీనో ఒకసారి ఛాలెంజింగ్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా ట్రబుల్ ఫేస్ చేస్తారు. దీన్ని మరీ అంటే ఈ దేశంలో ఉన్న పౌరులుగానే మనం కూడా భావించాలా, దీనికి మద్దతు ఇవ్వాలా, దీన్ని ఎట్లా తీసుకెళ్లాలనాలి. కానీ
మీడియా వేరు ప్రజలు వేరు అనే ఆలోచనతోటి దాన్ని మరీ హైలైట్ చేసి దీన్ని ఇంకా భయభ్రాంతులను సృష్టించాలనే పరిస్థితి అయితే అవసరం లేదనేది నా ఆలోచన. ఓకే, మీరు చెప్పినట్టుగా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, వైడ్ రేంజ్లో మీరు రోడ్ కనెక్టివిటీని చేస్తున్నాం అంటున్నారు. కానీ అసలు ముఖ్యమైన విషయాన్ని మాత్రం బీజేపీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది ప్రత్యేక హోదా అంశంలో. దీన్ని మీరు సమర్థించారు. దీని విషయంలో నేను గతంలోనే చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. నా చింతనంలో మా తండ్రి గారి మ్యారేజ్ అయినప్పుడు మా అమ్మకి మా తండ్రికి మా తాతయ్య మా నాన్నగారికి వరకట్నంగా డాక్యుమెంట్ రాసి రిజిస్ట్రేషన్ చేశాడు. నా కుమార్తె పెళ్లి సందర్భంలో వరుడు పలానా సుబ్బారావు, మా నాన్నగారి పేరు సుబ్బారావుకి వరకట్నంగా ఈ 4 ఎకరాల భూమిని నేను ఇస్తున్నాను ఇట్లానే రాశాడు డాక్యుమెంట్. అదే వరకట్నం అని అయిపోయింది. తర్వాత ఇప్పుడు కూతురే నాకు నేనైతే నా కూతురికి ఏం ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది, అది వేరే విషయం అనుకో. కానీ ఇప్పుడు మానలా, ఇప్పుడు వరకట్నం బదులు పసుపు కుంకుమగా ఇస్తున్నారు కూతురికి. ఇది రిజిస్ట్రేషనే, పసుపు కుంకుమ అంది, పేరు మారింది అంతే. అదే వ్యవహారం. అంటే వరకట్నం అనేది ఒక దూర అయిన కార్యక్రమం, అది వేరు, దాంతో పోలుస్తున్నానని కాదు. కానీ ఇప్పుడు నీకు ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించి పార్లమెంట్లో దాన్ని పెట్టకపోవటం ఒక తప్పు. సరే, తర్వాత ఉన్న పరిస్థితుల్లో పెట్టినా ఉపయోగం లేని పరిస్థితి, ఈ నీతి ఆయోగ్ రావటం, ఇప్పుడు జిఎస్టీ వచ్చాక ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఈ అన్నిటిని రీత్యా సపరేట్గా ఇవ్వటానికి దాని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఇచ్చినా ఉపయోగం లేని పరిస్థితి వచ్చినప్పుడు నీకు అందులో ఏదైతే లబ్ధి వస్తుందో ఆ లబ్ధిని ఏ రూపేణా ఇస్తే ఏం? నాకు ఒక స్వీట్ వేసి, ఒక హాట్ పెట్టి, ఒక కొద్దిగా పులిహోర పెట్టి, బూరి పెట్టి, ఒక కర్డ్ రైస్ వేసి, 2 కూరలు పెట్టి, ఒక పప్పు పెట్టి, నెయ్యి పెట్టి భోజనం పెట్టాలా? దాన్ని నువ్వు విందు భోజనం అను, లేకపోతే ఇంకో భోజనం అను, పెళ్లి భోజనం అను, విందు భోజనం అను, పుట్టినరోజు భోజనం, ఏదో భోజనం. నాకు ఏదైతే ఐటమ్స్ నువ్వు పెట్టినప్పుడు నేను అయ్యే తిన్నప్పుడు ఇంక నాకు పెద్ద ఇబ్బంది ఏముంది? నా ఆలోచన ఇది. లేదు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వంతో మరింత స్నేహాన్ని చేస్తే ఇంకా ఎక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు MGNRGSలో ఇన్ని వేల కోట్లు ఇస్తామని అందులో లేదుగా బైఫర్కేషన్ యాక్ట్లో. బీజేపీ రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ తెస్తున్నాడు ఈయన. ఇట్లానే మనం పెట్టిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ల కంటే ఇంకో 15 ఆ బైఫర్కేషన్ యాక్ట్లో లేని ఇంకో 15 వచ్చినాయి. 10 ఏళ్ళు కాంగ్రెస్ పెడితే మొదటి ఇయర్లోనే వచ్చేసినాయి ఈ ఇన్స్టిట్యూట్లన్నీ. ఫస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్లో పూర్తవచ్చు, కానీ ఫస్ట్ ఇయరే క్లాసెస్ ప్రారంభమైనాయి. అట్లా ఏది చూసినా ఈ యాక్టివిటీ ఇంత ఫాస్ట్గా టెక్నాలజీ కావచ్చు, ఇక్కడ తెచ్చుకునే సామర్థ్యమైన ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం తేగలిగిన సామర్థ్యం ఉన్న ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఇచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తులు కావచ్చు. ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్కి చెందిన వెంకయ్యనాయుడు గారి పాత్ర కూడా ఒక ప్రముఖమైన పాత్ర. ఆంధ్రప్రదేశ్కి నిధులు పట్టుకొచ్చే విషయంలో ఆయనకున్న సీనియారిటీ కానీ, ఆయనకున్న స్నేహం కానీ ప్రభుత్వంలో ఇతర మంత్రుల దగ్గర ఆయన పిలిచి మాట్లాడి చేయించగలిగిన స్టేజ్ ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర NIT దగ్గర నుంచే ఎగ్జాంపుల్. మొన్న కూడా నాకు ఈ ట్రాన్సిట్ అకామిడేషన్లో వీటిల్లో కూడా ఫస్ట్ వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళా, ఆయనతోటే జవదేకర్కి ఫోన్ చేయించాను. నాకు జవదేకర్ గారు కూడా మంచి మిత్రుడే, అయినా ఈయనతోటి ఒకసారి ఫోన్ చేయించి మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇది అయిపోవాలి ఆంధ్రప్రదేశ్కి తొందరగానే. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ నాది, నేను ఏదో ఒకటి చేయాలనే తపనున్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఇట్లా ఈ అన్ని రకాలుగాను కూడా కలిసి వస్తుంది. ఈ ముఖ్యమంత్రి కూడా ఏ రకంగా రూపాయి డబ్బులు తేవాలనే ఆలోచన చేయగలిగిన పరిస్థితి ఉంటుందో అభివృద్ధి ఊతం వచ్చింది. చాలా రకరకాలుగా, అంటే ఈ నిధులన్నింటినీ చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు చెప్పొచ్చు మనం. ఎక్సెస్ అంటే అందులో లేని స్కీమ్స్ కానీ, లేని ఇన్స్టిట్యూట్స్ కానీ, బైఫర్కేషన్ యాక్ట్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఉదారంగా ఉండబట్టే కదా. అటు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకమైన దృష్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంది. అయితే మరి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలని మీరు ఏముందిగా చూస్తున్నారు? అయితే ఈ ఆరోపణలు ప్రతిపక్షం అంటే ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. అంటే నేను బహుశా తూర్పు పాకిస్తాన్ మీద, పశ్చిమ పాకిస్తాను తూర్పు పాకిస్తాను యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నా చింతనలో టీవీలో ఆకాశవాణి రేడియో వినివాళ్ళం. పొద్దున్నే రేడియో పెడితే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి అంటూ ఉండేవారు. చాలా సమర్థవంతంగా ఆ యుద్ధంలో చేసి
ఒక దేశంగా ఉన్న పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది, మన శత్రు దేశాన్ని ఇందిరాగాంధీ. అందులో పాకిస్తాన్ వాటం చూసింది. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది కేవలం ఆవిడ తెలివితేటల కారణంగా. పార్లమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడినది ఆకాశవాణి రేడియో వార్తల్లో అద్దంకి మన్నారన్న అనుకుంటా, బహుశా చాలా చక్కటి వాయిస్ తోటి ఆకాశవాణిలో చెప్పేవాడు. ఆయన న్యూస్ చదివేవాడు. ఆయన భాష నాకు ఎప్పటికి కూడా గుర్తుమాట. పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడిందో ఆయన న్యూస్లో చెప్పాడు. ఏదైతే కలకత్తా ఖాళీతోటి ఆనాటి ప్రధానమంత్రిని పోలుస్తూ ఒక శత్రు దేశాన్ని చీల్చి చెండాడి 2 ముక్కలు చేసిన ఒక వీర నారిగా, అపర కాళికాదేవిగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపక్ష నాయకుడు పొగిడాడు ఇందిరాగాంధీని. వాళ్ళు చేసిన దాన్ని పాజిటివ్గా అంగీకరించగలిగిన గుణం ప్రతిపక్షాలకు ఉండేది. ప్రతిపక్షం అంటే అధికార పార్టీ ఏం చేసినా విమర్శించాలన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా, చెడు చేస్తే తప్పనిసరిగా దాని గురించి మాట్లాడాలా, మంచి చేసినప్పుడు శ్లాఘించాలా. మంచి చెడును ఒకే రకంగా మాట్లాడే తత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం మాట్లాడే దాని గురించి మనం మాట్లాడుకుంటాం కూడా వ్యర్థం. ఓకే, ప్రతిపక్షం అంటే తన నైజంతో లేదంటే తాను కూడా ముందుకు రావాలన్నటువంటి ఆలోచనలతోటో ప్రజల్లో ఒక ఆరోపణలు చేస్తుంది. కానీ ఇప్పుడు స్వపక్షంలో కూడా కొంత వ్యతిరేకత వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో విడిపోదాం, మన కార్యక్రమాలను వాళ్ళు చేసినట్టుగా చెప్పుకొని వాళ్ళు మైలేజ్ పొందుతున్నారు. అంటే సహజంగా పొలిటికల్ పార్టీలో, దట్టు బీజేపీలో, అదే నేను చెప్పేది, పొలిటికల్ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా నా స్థాయిని మించి నేను పార్టీలో ఎదగాల, ప్రజాప్రతినిధిగా ఎదగాల అన్న ఒక ఆలోచన ఉంటుంది. రెండో, దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందాలనేది కార్యకర్తలు బాగుంటుంది. కానీ అవసరం రీత్యా అడ్జస్ట్మెంట్ ఏం చేయాలనేది కేంద్ర నాయకత్వం తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో కొన్ని ఒక స్థాయి కార్యకర్తల దగ్గర కానీ ఎక్కడైనా కానీ కొన్ని మాటలు వచ్చినా దీన్ని రాష్ట్ర అభివృద్ధిలో కానీ పార్టీ అభివృద్ధి రీత్యా కానీ తప్పనిసరిగా సమన్వయం చేసుకుని వెళ్ళే క్రమశిక్షణ కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. బీజేపీలో కొంతమంది నేతల అభిప్రాయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పార్టీ ఎదగవలసినటువంటి స్కోప్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి తోక పార్టీ లాగానే నడుస్తోంది అనేది అభిప్రాయం ఉండొచ్చు ఖచ్చితంగా. అంటే ఎన్టీ రామారావు గారు 83లో పొలిటికల్ పార్టీ పెట్టి ఉండకపోతే భారతీయ జనతా పార్టీ అప్పట్లోనే అధికారంలోకి వచ్చేది అనేది కూడా ఒక ఆలోచన మాలాంటి వాళ్ళకి ఉంది. కానీ దీని కారణంగానే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ బలీయమైన శక్తిగా ఇక్కడ ఉండబట్టే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరిగింది కేంద్రంలో. అట్లానే ఇక్కడ నెగ్గిన పార్లమెంట్ సీట్లు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి కింద ఉండటం కారణంగానే అధికారంలోకి వచ్చాక అనేది కూడా మాకు ఒక ఆలోచన ఉంది. 2 రకాలు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధితో పాటుగా అసలు భారతదేశంలో ప్రభుత్వం అధికారంలోకి ఉండటం ద్వారా వాళ్ళ మార్పులు, అద్భుతమైన మార్పులు చూస్తూ ఉన్నాం. డిమానిటైజేషన్ కానీ, ప్రపంచంలో ఛాలెంజింగ్ కార్యక్రమాలు, జిఎస్టీని తీసుకొచ్చిన విధానం కానీ, లేకపోతే వాళ్ళు ప్రపంచంలో భారతదేశం పరపతిని పెంచిన పరిస్థితి కానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు యాక్టివ్ గవర్నమెంట్, అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని ఇవన్నీ చూసినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటప్పుడు కొన్ని త్యాగాలు చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను రాజకీయాల సంబంధం లేకుండా నేను వ్యాపారంలోనే ఉండుంటే నా కుటుంబం ఇంకా హ్యాపీగా బతకగలిగి ఉండేవారు గ్యారంటీగా. అంటే నేను ఆదాయం డబ్బు బాగా సంపాదించగలిగిన పరిస్థితి కూడా ఉంది నాకు గ్యారంటీ. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి అది లిమిట్ అయింది. కానీ నా ఆనందాన్ని పంచుకునే తత్వం నా కుటుంబానికి ఉంటుంది గ్యారంటీగా నాతో పాటుగా. అట్లానే నా పార్టీలో ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నా ఇది ఉన్నా ఫైనల్గా పార్టీ ఏ డెసిషన్ తీసుకుంటే దాన్నే అమలు జరిపే క్రమశిక్షణ కూడా బీజేపీలో ఖచ్చితంగా ఉంది. సో అధిష్టానం నిర్ణయం ఫైనల్, ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా అంతే. సార్, దేవాదాయ శాఖ మంత్రిగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దేవాలయాల్లో ఉండవలసిన సిబ్బంది కంటే ఎక్కువ సిబ్బందిని గత ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ కావచ్చు చేర్చడం వల్ల హుండీ ఆదాయం వీళ్ళ జీతాలకే సరిపోతుంది తప్పితే దేవుడికి నైవేద్యానికి కూడా డబ్బులు లేకుండా ఉన్న పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని మీరేమన్నా స్టడీ చేశారా? మంచి ప్రశ్న మీరు వేసింది. ఖచ్చితంగా ఇది ఒక దశలో ఎందుకో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద మారింది దేవాలయ వ్యవస్థ. ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే కొంతమందిని ఆ దేవాలయాల్లో పెట్టడం, అట్లా సిబ్బంది పెరిగిపోయారు.
దేవాలయానికి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తే 6 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది ఖచ్చితంగా గమనించాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో 20 సంవత్సరాల నుంచో ఏదో ఒక పరిస్థితిలో పనిచేస్తూ ఉన్నాడు ఉద్యోగం. ఈయన తీసి కూడా పంపేయలేం. అంటే దేవుడు ఎంత ముఖ్యమో ప్రజలు కూడా దేవుడితో సమానమే. వీళ్ళు కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికోసం ఇటు అటు కలిసి వచ్చే వ్యవహారంగా నేను ఒక వ్యవహారం తీసుకున్నాను. ఇటు గర్భాలయంగా పనిచేసే సిబ్బంది, పల్లకి మూసేవాళ్ళు కానీ, గర్భగుడి శుభ్రం చేసేవాళ్ళు కానీ, అర్చకులు కానీ, వీళ్ళందరి జీతాలని పెంచడం జరిగింది. ఇంతకుముందు కేవలం గర్భాలయేతర సిబ్బంది ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారో వీళ్ళకే మంచి జీతాలు ఉండి వీళ్ళకి తక్కువ ఉండేది. వీళ్ళ జీతాలు పెంచాం. మినిమం 2,500 ఉన్న ఈ దోపదీప నైవేద్య స్కీమ్ ఏదైతే ఉందో ఇది 5,000 చేసాం. 5,000 వచ్చే అర్చకుడికి 10,000 జీతం చేసాం. 10,000 వచ్చే చోట 15,000 చేసాం. ఇట్లా అందరికీ పెంచాం. వాళ్ళ హెల్త్ కాన్సెప్ట్లో కూడా ఈ కుటుంబాలు ఏదైనా కనుక ఆరోగ్యం ఇబ్బంది వస్తే టోటల్గా ఎంత ఖర్చు అయినా మా దగ్గర నుంచి వైద్యం చేసి పంపించే కార్యక్రమాన్ని కూడా అమలు జరపబోతూ ఉన్నాం వచ్చే నెల నుంచి. ఇట్లా కొన్ని యాక్టివిటీస్ వీళ్ళ సంక్షేమాన్ని చూస్తూ భక్తులకి అకౌంటబిలిటీని క్రియేట్ చేస్తూ ఆదాయాన్ని పెంచడం కోసం ఏదైతే ఉన్నాయో ఈ ఆక్షన్స్ లేకుండా ఆగిపోయిన భూముల్ని ఓపెన్ ఆక్షన్ తీసుకురావటం, ఆదాయాన్ని కూడా పెంచాము వాళ్ళు దేవాలయాల దగ్గర. అట్లానే ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయటం ద్వారా మా వెబ్సైట్ కూడా పూర్తవుతూ ఉంది. ఇది అప్పుడే 6 నెలల నుంచి ఇంకో నెల అని వీళ్ళు ఐటీ సెక్టర్ కొద్దిగా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఇది కనుక పూర్తయితే ఎవరైనా భక్తుడు నెట్ ఓపెన్ చేసుకుని ఏ దేవాలయంలో ఇవాళ ఎంత ఆదాయం వచ్చింది, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎవరికి ఎంత జీతం, ఏళ్ల మీద గతంలో ఏమన్నా కేసెస్ ఉన్నాయా, దీనికున్న ఆస్తి ఎంత, ఈ ఆస్తి ఎక్కడెక్కడ ఉంది, ఈ ఆస్తి మీద ఎవడైనా ఆక్యుపై చేసి కోర్టుకు వెళ్ళాడా, కోర్టుకు వెళ్ళుండి జరుగుతూ ఉంటే ఆక్యుపేషన్లో ఉన్నది అతని పేరు ఏం పేరు, ఎప్పటి నుంచి ఏ కోర్టులో ఏ నెంబర్ కేసు నడుస్తూ ఉంది, ఇవన్నీ కూడా పారదర్శకంగా పెట్టేస్తున్నాం. ఈ పెట్టడం ద్వారా నేను అనుకునేది ఏంటంటే అకౌంటబిలిటీ పెరుగుద్ది, ఎంప్లాయీకి అకౌంటబిలిటీ పెరుగుద్ది. రెండోది భక్తులు కూడా ఈడెన్ని కౌరులు చెప్తాడు, ఈడు నికృష్టుడు, దేవుడు ఆదాయం తినేస్తున్నాడో లేకపోతే దేవుడు భూములు ఆడ ఆక్రమించి కూర్చున్నాడు అనేది కూడా చూసుకునే పరిస్థితి. అయితే పబ్లిక్కి ఓపెన్ అయిపోవడం ద్వారా నేను కొన్ని ఈ ఫ్లెక్స్లు కూడా పెట్టి కార్యక్రమం పెట్టాను గత సంవత్సరం. కొన్ని చోట్ల ఘర్షణలు అయ్యి ఈవోల మీద దాడులు చేయటం జరిగి కొంత ఇబ్బందులు పడ్డారు పాపం. దీనికంటే ఈ ఇంటర్నెట్లోకి తీసుకొచ్చేస్తే ఇంకెవడో ఆపలేరు కదా దీన్ని అనేది ఈ సూచనలు కూడా తీసుకుంటున్నాను. ఇంకేదైనా ఎవరైనా అడ్వాన్స్గా నాకు చెప్తే. గతంలో ఈవో ఆధారంగానే జరిగేది. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాలయానికి అతనే సుపీరియర్ ఆఫీసర్, అన్నీ ఫైనాన్స్ అతనే, డిజైనింగ్ అతనే, ఆర్కిటెక్టర్ అతనే, అన్ని కార్యక్రమాల మీద సంపూర్ణ అధికారం అతను. ఇప్పుడు అకౌంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని, ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని, ఎఫ్ఏఓలు అని వేస్తున్నాం, తీసుకొస్తున్నాం చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు ఫైనాన్స్ డివిజన్ ఎడగొట్టి ఏది కావాలన్నా త్రూ ఫైనాన్స్ నుంచి రావాలా, ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ రావాలనేది ఒకటి తీసుకొస్తే కొంత అకౌంటబిలిటీ ఇంకా బాగా వస్తుంది అనేది. ఇంకా సూచనలు అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ నుంచి కూడా చాలా రకాలుగా తీసుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా దేవాలయాల వ్యవస్థ ఏదైతే ఉందో భారతదేశంలో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి దేవాలయాలు. మీరు ఏది చూసిన పరిశుభ్రమైన వాతావరణం కానీ ఇది కానీ. అయితే అవసరానికి మించి ఖర్చు పెడతానమాట వాస్తవం. దీన్ని ఇంకా తగ్గించవలసిన అవసరం ఉంది. అయితే భక్తులు పెరిగే కొలితే ఎంప్లాయీస్ పెరగవలసిన అవసరం ఉంది కనుక కొత్తగా అపాయింట్మెంట్ అయితే చేయట్లా. ఆ ఉన్నాళ్ళనే ఎలానే యాక్సెస్ ఉన్నారు కనుక వీళ్ళనే ఎక్కడ యాక్సెస్ ఉంటే భక్తులు పెరిగిన చోటకి సర్దుబాటు చేసుకుంటాం, కొంత కవర్ చేసుకున్నాం. ఇప్పుడు కొంతవరకు పర్వాలా, ఇంకా కొద్ది మోతాదులో ఉన్నారు. ఈ భక్తులు పెరిగే కొలది వాళ్ళ సర్వీసెస్ సరిపోతాయి. దేవాలయాల ఆదాయాన్ని పెంచేందుకు భూములని ఆక్షన్ వేస్తూ ఉంటున్నారు. కానీ ఇటీవల సదాపర్తి భూముల విషయంలో ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వచ్చింది అనుకోవచ్చు. నిన్న కోర్టు తీర్పు తర్వాత మంచి పేరు వచ్చిందని నేనైతే భావిస్తున్నాను. ఎట్లా భావిస్తారు మీరు? ఎందుకంటే చాలా క్లారిటీగా నా పొజిషన్లో లేని భూమి, నా పొజిషన్లో కాదు, నాకు రాసినాడు పొజిషన్లో కూడా లేదు అప్పట్లో. ఇది రెండు ఎండోమెంట్కి వచ్చే ఆదాయం కాదు, సదావర్తి సత్రానికి వచ్చే ఆదాయం. సదావర్తి సత్రానికి ఆ రోజున అమరావతి ఆ జమీందారు ఎవరైతే రాశాడో రాసినప్పుడు కూడా ఆయన పొజిషన్లో లేదు కనుక అప్పుడు రాశాడు ఆయన. మా పొజిషన్లో లేదు, చాలా కన్స్ట్రక్షన్లు అయిపోయి ఉన్న భూములు అది.
చాలా కాలంగా దాన్ని ఏదైనా మనం తీసుకుంటా కుదురుద్దా అని గత గవర్నమెంట్లో కూడా ప్రయత్నం చేశారు, అవ్వలేదు. కొంత రోషయ్య గారు గవర్నర్గా ఉండబట్టి కొంత మాకు టెక్నికల్గా కొంత సహాయం జరిగింది. అక్కడి నుంచి ఉన్న పరిస్థితిని గమనించి ఒక ప్రాక్టికల్గా మేమే కూర్చుని ఒక ఆలోచించి అసలు మనం వెళ్ళలేంది మేము రిజిస్ట్రేషన్ చెయ్యం, రిజిస్ట్రేషన్ చేయటానికి లేదు. అక్కడ కోర్టు, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్, తమిళనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ దాన్ని రిజిస్ట్రేషన్ లేని భూములుగా గుర్తించింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ మారితే తప్ప అది అవ్వదు. మేము రిజిస్ట్రేషన్ చేయలేం, పొజిషన్ ఇవ్వలేం. అవి ఆక్యుపైడ్ ఆల్రెడీ, మేము పొజిషన్ ఇవ్వలేం. కానీ మాకు ఆ 58లో ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా భూమి మాత్రం మాకు హక్కు ఉంది. హక్కును అమ్ముతాం, ఒక రిసీట్ ఇస్తాం. నువ్వు కట్టావు కనుక నీకు మేము అమ్మేసామని రసీదు ఇస్తాం. నువ్వు రిజిస్ట్రేషన్కి పర్మిషన్ తెచ్చుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తాం, లేకపోతే ఇదే నీకు ఇంకా ఫైనల్లో. ఏదైనా పొజిషన్ నీకు నువ్వు తీసుకోగలిగితే ఇంకా మా సహాయం ఉండదు దేంట్లోనూ కూడా. ఈ ఒక్కటే ట్రాన్స్ఫర్ చేస్తూ మేము అమ్మేసాం కనుక రసీదు తీసుకుని ఒక ట్రాన్స్ఫర్ ఇస్తాం, రసీదు ఇస్తాం అని మేము టెండర్ పిలిచాం. ఫస్ట్ టైం పెద్దగా ఎవరు రాలా, సెకండ్ టైం పిలిచాం, వచ్చారు. 22 కోట్ల చిల్లరకి అది వచ్చింది. ఓపెన్ ఇది, వీడియోస్ కూడా తీసాం మేము. ఆ టెండర్ది చాలా బహిరంగంగా జరిగింది. సార్ దీన్ని ఛాలెంజ్ చేశారు, ఇది చాలా తక్కువకి వెళ్ళింది, ఇది 2000 కోట్లు ఈ భూమి అని. 2000 కోట్లు అయితే రండి, కనీసం ఎంతో కొంత మీరు యాక్సెస్ పెట్టి ఒక 5 కోట్లు పెట్టి మీరు రండి, ఇచ్చేస్తాం మీరు బ్యాంక్ గ్యారంటీ తోటి. 90 డేస్ టైం ఇచ్చాం, ఎవరు రాలా. కోర్టుకు వెళ్ళారు. 90 డేస్ తర్వాత కన్ఫర్మ్ చేయకుండా వాళ్ళు బ్యాలెన్స్ కట్టేశారు. మా దగ్గర పాడినోళ్ళు కోర్టుకు వెళ్ళారు. రామకృష్ణారెడ్డి గారు కోర్టు దాన్ని గుర్తించింది. అంటే ఇది అసెంబ్లీలో డిబేట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రశ్నించాడు, ఎట్లా నీది కానప్పుడు భూమి నువ్వు హ్యాండ్ ఓవర్ చెయ్యు, రిజిస్ట్రేషన్ చెయ్యు, ఎట్లా అమ్ముతావు, నువ్వు మోసగించినట్టు కదా అంటాడు. నేను ఉన్నది యథార్థం, నాకు ఓనర్షిప్ ఉంది, కానీ పొజిషన్ నా దగ్గర లేదు. లేనిది ఇలాగా నీకు ఏదైనా ఉంటే నువ్వు కొనుక్కోలేతే లేదు, నేను మోసం ఉన్నదే ఖచ్చితంగా ఆ అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చి మేము పిలిచాం. దాన్ని సిద్ధపడి వాళ్ళు వచ్చారు. సిద్ధపడి వచ్చినప్పుడు ఆడ ఇష్టం అని ఎక్స్ప్లెయిన్ చేసాం. దాన్ని వాళ్ళు కోర్టు అంగీకరించింది. అది పర్వాలేదు, నువ్వు 5 కోట్లు ఎక్కువ ఇస్తానంటే నీకు ఇచ్చేస్తాను, తీసుకోమంది. ఇదేమైద్ది అనేది తర్వాత విషయం. 5 కోట్లు ఎక్కువ నువ్వు రెడీ అంటే నా దగ్గర డబ్బు లేదండి. నా దగ్గర డబ్బు లేదు, కాకపోతే నేను ఎవరో ఒక పార్టీని నేను పురమాయిస్తానని నేను చెప్పడం జరిగింది. 5 కోట్లు కనుక ఎక్కువ వస్తే మంచిదే, నేను స్వాగతించాను నిన్న దాన్ని. మేము చేసింది ఖచ్చితంగా మంచి విధానం అనేది. నువ్వే దెబ్బలాడు. ఈ రామకృష్ణారెడ్డి గారు కూడా అసెంబ్లీలో 2000 కోట్లు అన్నాడు. మరి 5 కోట్లే, అది సదావర్తి సత్రానికి వెళ్ళి డబ్బే. అది మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి రాదు. ఏ దేవాలయం దగ్గర కూడా మాకు వచ్చేది కేవలం ఆ 6.5 7.5% తప్ప, అది మించి ఆ డబ్బు ఆ సత్రంలోనే ఖర్చు పెట్టబడుతుంది. మంచిదే, 5 కోట్లు వచ్చినా లాభమే కదా. అందుకు బేసికల్గా మేము ఎట్టిన ఆక్షన్ని కోర్టు ప్రశ్నించాల, దాన్ని ఫాలో అయింది, మంచిదే ఉంది. నువ్వు రిజిస్ట్రేషన్ చేయలేని పద్ధతిలో అమ్మటం అనేది తప్పు అని కూడా అనలా. అందుకు కోర్టు మేము చేసిన ఏదైతే ఇది బహిరంగంగా, మేమే సీక్రెట్ కాదు కదా, అడ్వర్టైజ్మెంట్ నేషనలైజ్డ్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి జరిపి. అంటే కోర్టు పరిధి, కోర్టులో వచ్చినటువంటి కేసు ఏంటి, ఎక్కువ ఆదాయం వచ్చే చోట తక్కువకు అమ్ముతున్నారు అన్నదే కోర్టులో ఉన్న ఫైల్ అన్నటువంటి కేసు, పిటిషన్. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అసలు మీరు రిజిస్ట్రేషనే చేయలేనటువంటి పరిస్థితి లేనప్పుడు మీరు భూములు అమ్మడం కూడా తప్పేగా. ఎట్లా తప్పైంది? నేను నా సదావర్తి సత్రం గురించే నేను ఆలోచిస్తాను. నేను దీనికి కావాల్సిన భూమి పాలన చోట ఉంది, ఇబ్బంది అది. మీ తాతగారు నీ దగ్గరేనమ్మా. సార్ నేను చెప్పేది ఒక్కసారేనండి. ఇవాళ నీకు ఎవరో ఒక డాక్యుమెంట్ పట్టుకొచ్చిస్తారు, మీ తాతగారు భూమి పాలన చోట్ల ఉంది అని. ఇది ఆక్యుపేషన్లో ఉంది, కానీ నీదే అది ఒరిజినల్గా ఆక్యుపైడ్, రిజిస్ట్రేషన్ చేయలా, మీ తండ్రి గారు అమ్మలా. నువ్వు నీదంటావా అతనిదంటావా? ఆ భూమి నీది వస్తే, నా పొజిషన్లో లేని భూమిని నేను ఇంకొకళ్ళకి అమ్మాను అంటే నువ్వు నీదంటావా కాదంటావా అంటున్నా. నీకు చూపిస్తే తాతయ్య గారు నీదే కదా. నీది కనుక నువ్వేం చెప్తావు, ఖాళీ చేయంతా ప్రయత్నం చేస్తావు, ఖాళీ చేయట్లా. అప్పుడు ఖాళీ చేయించి కూడా ఎవడైనా దొరికితే నువ్వు అమ్ముతానంటావుగా. నేను అమ్మేస్తాను దీన్ని, ఎంత వస్తే అంత వస్తుంది. నువ్వు ఖాళీ చేయించుకున్నాడు ఎవడన్నా ఉంటే తెచ్చుకో, రండమ్మా
అని నువ్వు ఎవడో మీడియేటర్కి చెప్తావు. సేమ్ ఫాలో నేను కూడా అయ్యాను. నాకు నా డిపార్ట్మెంట్కి న్యాయం చేయాలి. నేను ఆ సదావర్తి సత్రానికి ఆదాయం రావాలా, భూమి అయితే ఉంది, భూమికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది, కానీ నేను పొజిషన్ ఇవ్వగలిగిన స్టేజ్లో లేను, ఆక్యుపేషన్లో ఉంది, అది వేరే రాష్ట్రం, అక్కడ రకరకాల టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇబ్బందులు అన్నింటినీ కూడా పత్రికాముఖంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పిలిచాం. రెండోది ఆక్షన్ అనేది, ఆక్షన్ మీద కూడా ఒక అవగాహన కావాలి. నేషనలైజ్డ్ పత్రికలో ఒక ఆక్షన్ ఇస్తాం, ఒక టెండర్ పిలుస్తాం మనం. ఏదైనా పిలిచాక ఆ టెండర్కి ఓ డేట్, కట్ ఆఫ్ డేట్ పెడతాం, 10 రోజులు 10 రోజులు. ఆ కట్ ఆఫ్ డేట్లోకి ఏ టెండర్స్ వస్తే అది ఇంకా ఫైనల్. మళ్ళీ ఇది అయిపోయాక ఓ 10 రోజుల తర్వాత ఎవడో వచ్చి ఆడి తక్కువ కేసాడో ఎక్కువ కేసాడో అని, ఆడికంటే తక్కువకి నేను వేస్తానంటే మళ్ళీ రీఓపెన్ చేసాం అనుకో, మళ్ళీ ఇది డిలే. ఆ తర్వాత మళ్ళీ ఆడేసేకి కూడా ఇంకోటి వచ్చి ఆడ ఇంకా తక్కువ వేసాడంటే ఇంక పని అయిద్దా? నేను చేసింది సీక్రెట్ కాదు, చాలా పత్రికాముఖంగా ప్రకటించింది. మీడియాకు కూడా ఈ టెండర్స్ అన్నీ కూడా ఇంకోటి, ఈవెన్ సాక్షితో సహా మీడియాకు కూడా పలానా టెండర్ అయింది, రేపు ఓపెన్ చేస్తాం, ఆ రోజున మళ్ళీ ఓపెన్ నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు, మీరు కూడా రండి అని అందరినీ పిలిచాం. వీళ్ళు కూడా రికార్డ్ చేసుకున్నారు ఆ రోజు జరిగినప్పుడు. అందుకు అది సీక్రెట్గా జరగని ఓపెన్ యాక్షన్ ఏదైతే ఉందో, ఈ ఓపెన్ యాక్షన్లో పాడుకున్న దాన్ని రీఓపెన్ చేయటం అనేది కోర్టుకి, పూర్తిగా కోర్టుకి సంబంధించింది కనుక వాళ్ళు ఓపెన్ చేశారు, ఇంకా 5 కోట్లు కట్టమన్నారు. మేము కూడా అన్నాము. నిజానికి యాక్షన్ వన్స్ క్లోజ్ అయిపోయినట్టే లెక్క. కానీ యాక్షన్ క్యాన్సిల్ చేయొచ్చు ఆ 4-5 రోజుల్లో. కానీ మేము అది కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే, క్యాన్సిల్ చేస్తే ఈ డబ్బు పోతే కొత్తడు రాడు. మేమేం చేసావు, నీ దగ్గరే ఉంచుతాం, నువ్వేమన్నా గ్యారంటీతోటి, బ్యాంక్ గ్యారంటీతోటి రా, నువ్వు ఒక 5 కోట్లకి వస్తే నీకు ఇచ్చేస్తావు అన్నావు. ఇదే కోర్టుకి వెళ్ళటం జరిగింది. కోర్టు కూడా దాన్నే అంగీకరించింది. అంటే నా యాక్షన్ కానీ నా సిస్టమ్ను కానీ కోర్టు అంగీకరించింది. అయితే ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు ఆయన వ్యాఖ్యానించారంట కూడా జడ్జి గారు, ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు నష్టం ఉంది, ఇద్దాం, ఛాన్స్ ఇద్దాం, 5 కోట్లు ఇస్తానంటే అని. అందుకు ఇది ఒక రకంగా యాక్షన్ని రీఓపెన్ చేయటం అనేది మంచి సాంప్రదాయం కాదు. ఏదైనా పూర్తయ్యాక మళ్ళీ ఓపెన్ చేస్తే అట్లా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దీని మీద కూడా ఎవరిని వెళ్ళి మేము ఇంకొక 5 కోట్లు ఎక్కిస్తాను ఇంకెవరినో వస్తే ఇది రీఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందేమో నాకు తెలియదు. కానీ అసలు వీళ్ళు ఎంతవరకు ఇప్పుడు ఎంత కోర్టులో ఫైట్ చేసి నా దగ్గర డబ్బు లేదు, నేను ఎవరన్నా ప్రయత్నం చేస్తానంటే మరి ఇది కూడా నిజాయితీగా 5 కోట్లు ఇవాళ ఆ సత్రానికి వస్తే కొంచెం అభివృద్ధి, ఏమన్నా సర్వీస్ యాక్టివిటీస్ ఆ సత్రం చేయటానికి అవకాశం ఉంటుంది. అది పూర్తిగా సదావర్తి భూముల అమ్మకాల విషయంలో ప్రభుత్వానికి చాలా పారదర్శకంగా జరిగింది. ప్రభుత్వానికి ఏమాత్రం కూడా పొరపాటు లేదు, ఎదురు దెబ్బ తగల. ఇవాళ కోర్టు తీర్పు ద్వారా మరింత ఆ పారదర్శకత నిరూపితమైంది. మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా, ఎమ్మెల్యేగా, అంతకుముందు బీజేపీ లీడర్గా మొత్తం మీద ఒక స్టెప్ మీద ఒక స్టెప్ ఎదుగుతూ వస్తూ ఉన్నారు. కానీ మీ సొంత నియోజకవర్గంలో మీకు కొంత చిక్కులు ఎదురవుతున్నాయి మిత్రపక్షంలోని ఒక నాయకుడి ద్వారా. సహజం, నేను అన్నాను కదా, ఎక్కడైనా పొలిటికల్ పార్టీలో ఎదగాలనే తపన ఉంటుంది గ్యారంటీగా. ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏ ఇబ్బందులు వచ్చినా సర్దుబాటు చేసుకోగలిగిన శక్తి నాకు ఉంది, ఇటు ముఖ్యమంత్రి గారికి కానీ పార్టీ అధినేతగా ఉంది, మా పార్టీ లీడర్స్కి కూడా ఉంది. వాటిని అధిగమిస్తాం, కలిసి పనిచేస్తాం, అభివృద్ధి విషయంలో ఆటంకం లేకుండా ముందుకెళ్తున్నాం. కానీ బాలరాజు గారితో బాపిరాజు గారితో అంత విభేదం లేదు. నాకు విభేదం, నేను అందరితోటి కలిసిపోతూ ఉంటాను. అయినా కొంత వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మరి దాన్ని కూడా సర్దుబాటు చేసుకుంటాకే నేను ప్రయత్నం చేస్తున్నాను. అభివృద్ధికి ఆటంకం కలగకుండా ముందు పోటీ కింద ముందుకెళ్తున్నాం. తాడేపల్లి చరిత్రలో అత్యంత అద్భుతమైన ప్రగతిని మాత్రం సాధించగలిగాం. ఓ రకంగా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండటం కూడా ఒక అనుకూలమైన వాతావరణంగానే అభివృద్ధికి కలిసి వచ్చింది. అందుకు అతను కీలకమైన స్థానంలో ఉండటం, నేను మంత్రిగా ఉండటం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో నాకున్న సత్సంబంధాలు కానీ ఇవన్నీ కూడా అటు వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళందరి సహకారం కారణం కూడా ఒక ప్రధానమైన కారణం. తాడేపల్లి అభివృద్ధికి ఇవన్నీ కలిసి వచ్చినాయి. అయినా ఇంకా మార్పులు చాలా చేయవలసి ఉన్నాయి. ఇంకా తాడేపల్లిలో ఇంకా 2 years కంటే తగ్గింది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ కనుక ఎలక్షన్ వస్తే ఇంకా తగ్గే అవకాశం ఉంది.
మీరు మరీ చాలా బీ పాజిటివ్గా ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకు పొలిటికల్ విభేదాలని కూడా అంటే లైఫ్లో మనిషి నేను ప్రతి విషయంలోనూ కూడా నేను అట్లనే చెప్తూ ఉంటాను. నేను నా డయాసిల్ మీద నా ఉపన్యాసాలు కూడా మీరంటే మనిషి ఎప్పుడు ఆశాజనకంగా జీవించాలి. మన ముందు ఉన్నది మనకి ఇంకా మంచి రోజులనే భావించాలి తప్ప జరిగేది ఏవైతే నరకం అనుకుంటే నువ్వు ఇప్పటి నుంచే నరకంలో ఉంటావు. అందుకు ఏదైనా మంచి కోరుకుంటూ మంచి కోసం వెళ్ళేవాడికి పాజిటివ్ కోణంలో మనం ఆలోచిస్తే పాజిటివ్ సిగ్నల్సే వస్తాయి, పాజిటివ్ ఫలితాలు కూడా మనం పొందుతాం. కానీ పరిస్థితులు అలా లేవు కదా. అక్కడ ఇద్దరు ఒకే వేదికపై సరిగా మొహం చూసుకునే పరిస్థితులు కూడా లేవట. ఏమి ఇబ్బంది ఉండదు, అవసరమైనప్పుడు అదే సర్దుబాటు అయింది. సర్దుబాటు చేసే శక్తి కూడా నాకు భగవంతుడు ఇస్తాడు, అతనికే ఇస్తాడు. లేదు నాయకత్వం ఇన్వాల్వ్ అయింది. నాయకత్వం ఇన్వాల్వ్ అయ్యాక సర్దుబాటు అవకేమైంది, ఖచ్చితంగా అయింది. రెండు, ఒక వ్యక్తి ఏదైనా నేను కానీ ఆయన కానీ ఇంకోటి నష్టం చేసేద్దారన్నా లాభం చేసేద్దారన్నా ఏమీ జరగవు. అనుకూలమైన వాతావరణాన్ని కూడా నిర్మాణం కావాలా. అభివృద్ధి విషయంలో కష్టపడి పనిచేస్తున్నాం, అభివృద్ధిని చేసి చూపిస్తున్నాం. ఇంకా మార్పులు జరగవలసిన పరిస్థితి ఉంది. ఈ సంవత్సరంలో మాత్రం 100% నేను ఏదైతే అనుకున్నానో, తాడిపళ్ళని ప్రధానంగా దుమ్ముగూడెం దోమలగూడెం అని నేనే ప్రచారం చేశాను లక్ష్యం. వాళ్ళు దుమ్ము లేని గూడెంగా మార్చాం. త్వరలో దోమలు లేని గూడెంగా రేపు నెక్స్ట్ జూన్ నాటికి దోమలు కూడా లేని గూడెంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రెండు కనుక ఫుల్ అయితే తాడేపల్లి గూడెం బిజినెస్కి మీరు చెప్పే కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. అక్కడ లారీ బిజినెస్, సెకండ్ హ్యాండ్ దీనికి సంబంధించినటువంటి బట్టలు కావచ్చు, ఆటో నగర్ని నేను శాంక్షన్ అయింది ఆల్రెడీ. ఆటో ఫీల్డ్కి ఓ ప్రైవేట్ ఆటో నగర్ని కూడా ఇప్పటికే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి మౌలిక సౌకర్యాలు కూడా నేను కల్పిస్తున్నాను గవర్నమెంట్ నుంచి. అందుకే ఆటో ఫీల్డ్కి ఓ మంచి వాతావరణం నిర్మాణం అవుతుంది గ్యారంటీగా. మాది సండే మార్కెట్, ఓ పెద్ద మార్కెట్ మాది. సుమారుగా ఒక ఆదివారం నాడు తాడేపల్లిలో 50 నుంచి 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇటు రిటైల్ కానీ హోల్సేల్ కానీ. అంత పెద్ద మార్కెట్, వేలాది వెహికల్స్ వస్తాయి, వేలాది మంది జనం వచ్చి తాడేపల్లిని టచ్ చేసి వెళ్తూ ఉంటారు. అందుకు ఈ మార్కెట్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ అయింది ఎంతకాలం నుంచి. ఈ వచ్చే వాళ్ళకి సౌకర్యాలు కానీ మార్కెట్ సౌకర్యవంతంగా కానీ ఉండదు. చాలా ఇప్పుడు వర్షం వస్తే అసలు చాలా అసహ్యంగా ఉంటుంది, వెళ్ళటకు కూడా చాలా కష్టమైన పరిస్థితి. ఇంకా నా నెక్స్ట్ టార్గెట్ అదే. అది కూడా మార్చగలిగితే 100% నేను గోల్ రీచ్ అయినట్టే లెక్క. రాష్ట్రంలో 2 కీలకమైన రాజకీయ పరిణామాలు. ఒకటి, బీజేపీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్తుందని. దీన్ని మీరు నమ్ముతున్నారా? నేను నమ్మను. నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఆయన ఆలోచన అవినీతి రహిత అయిన పరిస్థితి కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన పని విధానం కానీ ఓ రకంగా అవినీతితో కూడుకున్న పార్టీగా వైఎస్ఆర్సీపీని ఇవాళ ఆయన మీద ఉన్న ఆరోపణలు కానీ ఇది కానీ అంతగా అది సాధ్యమైన అయితే నేను అనుకుంటున్నాను. సో రెండవ కీలకమైనటువంటి రాజకీయ పరిణామం, జనసేన 2019లో పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో నిలబడిపోతుంది. మొన్నటి వరకు మీ మిత్రపక్షం, మరి ఇప్పుడు దాన్ని ఎట్లా చూడబోతున్నారు? అంటే 2 సంవత్సరాల ముందు క్యాల్కులేట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా మన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాన్ని ఎన్డీఏని సపోర్ట్ చేశాడు. ఏమీ ఆశించకుండా, వాళ్ళ కార్యకర్తకు కానీ మనిషికి కానీ ఒక్క సీటు కూడా ఇవ్వకుండా, అడగకుండా. రెండోది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనేది ఆయన ఎజెండా, బాగా అభివృద్ధి చెందాలని. దీంట్లో ఆయన ఆలోచన తీరు ఆయనకు ఉంది. ఇదే సందర్భంలో మాది కూడా అదే ఎజెండా, భారతీయ జనతా పార్టీ కూడా. మేము సమైక్యాంధ్ర ఉద్యమం పెద్ద ఎత్తున జరిగినప్పుడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేస్తే మాకు హేళనగా చూసేవారు. మా ఇంకా ఇదేంటి పిచ్చ అయింది వీళ్ళకి, సమైక్యాంధ్ర ప్రత్యేకాంధ్ర అంటారు. ఇవాళ మా సిద్ధాంతమే కరెక్ట్ అనేది ఇడిపోబట్టే ఇంత అభివృద్ధి చెందుతున్నాం అనేది ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. నేను ఆ రోజు మాట్లాడింది. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కేంద్ర సహకారంతో జరుగుతున్నది అనేది పెద్ద అక్కర్ల 2019కి ముందే మనకు అర్థమైపోతుంది. ఇప్పటికే అర్థమవుతుంది, ఇంకో సంవత్సరం చూస్తే ఇంకా అర్థమైంది ఎంత అభివృద్ధి చెందింది అనేది. అంతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా అర్థం చేసుకుంటారు. ఈ లోపల కేంద్ర ప్రభుత్వ పనితీరుని కూడా ఆయన గమనిస్తున్నాడు కదా. ఆయన ఈ దేశానికి ప్రపంచానికి దూరంగా లేడు, గమనిస్తాడు. డెఫినెట్గా అతను పాజిటివ్ నేచర్ పవన్ కళ్యాణ్ అనే ఆయన ఏదో మంచి జరగాల, ఈ రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి కనుక ఇప్పుడు ఆలోచన ఏదన్నా రేపు డెఫినెట్గా ఆయన మాతో కలిసే
పని చేస్తాడో, ప్రయత్నం చేస్తాడో, కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ కూడా మద్దతు ఇస్తాడనేది నాకు తీవ్రమైన ప్రగాఢమైన విశ్వాసం. 2019లో బీజేపీ జనసేన అలయన్స్ ఎలాగో టీడీపీ ఉంటుంది కాబట్టి ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. ఇది అంతే, వాళ్ళు కూడా రావచ్చు కంటెస్ట్లోకి. సామాజిక పరమైనటువంటి అంశాల్లో కాపు సామాజిక వర్గానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్లలో చేసిందేం లేదు. అంటే కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేరుస్తామని మోసం చేస్తోంది అని ముద్రగడ పద్మనాభం గారు పదే పదే ఆరోపిస్తున్నారు. ఒక్క విషయం మాత్రం చెప్పి తీరాల, గతంలో కాపు సామాజిక వర్గం గురించి ఎన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినా అధికారంలోకి వచ్చాక దాన్ని మర్చిపోయారు. కానీ ఇవాళ కాపు కార్పొరేషన్ పెట్టడం కానీ, కాపుల కోసం ప్రత్యేకంగా కమిషన్, బీసీ కమిషన్ ఏర్పాటు చేయటం కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. కాపులను అటు అబ్రాడ్ పంపి దాంట్లో కానీ, ఇక్కడ వారికి సహకారాన్ని, ఆర్థికమైన సహకారాన్ని వాళ్ళు వృత్తుల్లో కల్పించే విషయంలో కానీ, లేదు బీసీలో కాపులు చేర్చడానికి కానీ డెఫినెట్గా పాజిటివ్గా పనులు జరుగుతున్నాయి. అందుకు ఇలా పనులు జరిగింది మాత్రం హామీ ఇచ్చి వదిలేయకుండా డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో పని జరుగుతుంది. ఇంకా వేగవంతంగా జరగాలనేది అటు పద్మనాభం గారు లాంటి వాళ్ళు ఆలోచన అయితే అయ్యి ఉండొచ్చు. అందుకు ఆయన పోరాటాన్ని నేనేం కించపరచట్లా. ఆయన మాట్లాడటం అనేది కాపు జాతి కోసం ఇంకా ఉపయోగపడాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలానే ప్రభుత్వం కూడా అంతే సిన్సియారిటీతో కాపు సామాజిక వర్గానికి అటు ఆర్థికమైన వెసులుబాటు కానీ, అదే సందర్భంలో బీసీ జాబితాలోకి వెళ్ళే దిశగా కమిషన్ ఏర్పాటు చేసి ఆ ప్రయత్నం కూడా సిన్సియర్గా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది ముందుకెళ్తుంది అంటున్నారు. కానీ ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ చైర్మన్ అసలు ఇది కాపుల్ని బీసీలో చేర్చడానికి వేసిన కమిషన్ కాదు, ఇది బీసీల కోసం మాత్రమే, మాకు వచ్చే విజ్ఞప్తులను మేము స్వీకరిస్తున్నాం అని ప్రకటించాడు. అంటే ఇది విచిత్రంగా ఉంటుంది. ఎట్లా అంటే కొన్ని విషయాల్లో ఓన్లీ ఒక కమ్యూనిటీని బీసీ చేయాలంటే మిగిలిన బీసీల గురించి కూడా ఆలోచించాలి. ఈ కమిషన్ వ్యవహారం వేరు, కానీ ఓన్లీ ఇది ఒకటే అనుక. కానీ దీని ప్రధానమైన ఎజెండా కాపుల్ని బీసీల్లో చేయటానికి ఎట్లాంటి అవకాశం అది కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, అసలు మా పరిధిలో మేము దానికి సంబంధించిన వ్యక్తులం కాదు, దాన్ని అలా మీరు అన్వయించుకోవద్దు. అంటే కాపుతో పాటుగా ఇంకేదైనా బీసీల్లో చేర్చడానికి అవకాశం ఉందా అంటే అది కూడా ఆలోచిస్తారు. అంతే, ఓవరాల్ గా బీసీలకు సంబంధించినటువంటి కమిషన్ ఇది. అంతే కదా. కాపు ఒకదాని కోసం కమిషన్ వేయటానికి అవకాశం ఉండదుగా. అంటే ఇక్కడ కూడా మరి కాపులని ఏమి పక్కదారు కాదు, అది టెక్నికల్గా ఇబ్బంది. కానీ టెక్నికాలిటీ అయినా వీళ్ళని వేయటం కోసమే చేసిన ప్రయత్నం అది. కానీ వాళ్ళ ఎజెండాలో ఇంకేదైనా కమ్యూనిటీస్ వస్తే, ఇంకో 2-3 కమ్యూనిటీస్ వస్తే వాళ్ళు కూడా చేస్తారు. అడికాల చివరిగా మీ లక్ష్యాలు ఏంటి? ఇప్పటి వరకు మీరు సాధించుకున్న ప్రగతి మెట్లు నెక్స్ట్ ఏంటి? అంటే దేవాదాయ శాఖలో చాలా మార్పులు చేసాం. ఆదాయ వనరులను పెంచాం, అకౌంటబిలిటీని పెంచాం. ఇవాళ ఎస్సీ ఎస్టీసీ ఉన్న ఏరియాలో పెద్ద ఎత్తున దేవాలయాల నిర్మాణాన్ని చేస్తున్నాం. గుళ్ళు లేకుండా, నేను భక్తుడిని కానీ నాకు దేవాలయం కావాలని ఆలోచించే వ్యక్తులు విలేజెస్ ఎక్కడున్నాయో అసలు ఏ దేవాలయం లేని చోట దేవాలయాల నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ దివ్య దర్శనం పేరు మీదుగా ప్రతి జిల్లా నుంచి ఎవరైతే దేవుడి దర్శనానికి దూరంగా ఉన్నాడో రాష్ట్రంలో ప్రముఖమైన దేవాలయాల సందర్శన, ట్రాన్స్పోర్టు, అకామిడేషను, దర్శనం అన్నీ ఉచితంగా చేసి విఐపి ట్రీట్మెంట్తో సహా వాళ్ళని వెనక్కి దింపేది. ఈ సంవత్సరం 130,000 మందిని, జిల్లాకు 10,000 మందిని టార్గెట్ పెట్టి పూర్తి చేస్తున్నాం. ఇట్లా ఎన్నో అద్భుతమైన ఆలోచనతో కొత్త కొత్త కార్యక్రమాలని స్వీకారం చుట్టని చాలా ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది. డెఫినెట్గా నేను చేసే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రేపు టిప్స్ తోటి నెట్లో ఆన్ చేసుకుని ఏ వ్యక్తి అయినా సరే ఏ దేవాలయ చరిత్ర, అక్కడ జరిగే కార్యక్రమాలు, అక్కడ జరిగే ఫైనాన్షియల్ పరిస్థితులు, అక్కడున్న భూముల వివరాలు, అక్కడున్న స్వామివారికి సంబంధించిన ఆస్తుల వివరాలు, బంగారం వివరాలు, ఏది కావాల్సిన చూడాలా. తద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ కావాలా, పబ్లిక్లో ఓపెన్గా ఉండాలి, ఎక్కడ కూడా సీక్రెసీ ఉండకూడదు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా అకౌంటబిలిటీ, భక్తుల నిరంతర పర్యవేక్షణ దేవాలయాల మీద ఉండాలా అనేది నా ఆలోచన. ఈ రకమైన చర్యలు నేను తీసుకుంటున్నాను. ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఓ పటిష్టమైన శక్తిగా ఈ రాష్ట్రంలో కూడా ఎదగవలసిన అవసరం ఉంది. దేశంతో పాటుగా ఇవాళ నరేంద్ర మోడీ, ఈ మధ్యకాలంలో వెంకయ్యనాయుడు గారు ఒక డయాస్ మీద మాట్లాడుతూ ఆల్రెడీ మోడీ గారు ప్రతి ఇంట్లోకి ప్రవేశించాడు, ఆ వెనకాలన్నా భారతీయ జనతా పార్టీ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కమలం ఆయన ఫేస్ కంటే కూడా కమలం మనకు ముందుకు వెళ్ళాలి కనుక కమలాన్ని పట్టుకుని వెళ్ళవలసిన బాధ్యత మంది అన్నారు. దీన్ని బూత్ స్థాయి
కమిటీలను మేము ఏర్పాటు చేసాం. అద్భుతమైన మీటింగ్ ఇక్కడ అఖిల భారత అధ్యక్షులు విజయవాడలో బూత్ స్థాయి సభ్యులు మీటింగ్ కూడా జరిపాం. రైతు మహాసభ నేను తాడేపల్లిలో జరిపాను, అద్భుతమైన సభని. ఇట్లా మంచి రెస్పాన్స్ భారతీయ జనతా పార్టీ ఒక అజేయమైన శక్తిగా, పటిష్టమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా రూపొందుతుంది. ఏ పార్టీ అయినా ప్రతి చోట కూడా ఎదగవలసిన అవసరం ఉంది. ఎదగటం ద్వారా మాత్రమే ఒక గౌరవప్రదమైన పరిస్థితి ఉత్పన్నమవుతుందనే ఆలోచన. అట్లనే నేను నమ్మిన పార్టీ వాళ్ళ దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉండకుండా మంచి పరిపాలన అందిస్తున్న పండితులు ఆ సంతోషంతో పాటుగా ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక మంత్రిగా నేను నమ్మిన ఏదైతే ఈ హైందవం కానీ ఈ సిద్ధాంతం కానీ దీంట్లో నేను అనుకున్న మార్పుల్ని చేయగలుగుతున్నాననే ఒక సంతోషాన్ని కూడా పొందుతున్నా. అట్లనే తాడేపల్లిలో పూర్తి మార్పుని సాధించగలుగుతా. ఇంకా దీని తర్వాత ఈ పని లేదు అనే పరిస్థితిలో నేను 85% రోడ్లు అయితే ఇప్పటికే కంప్లీట్ చేశాను. 15% రాబోయే సంవత్సరంలో పూర్తి చేస్తా. అది అన్ని రకాలుగాను కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళాలి తాడేపల్లిని. ఇటు నేను చేసే ఎండోమెంట్ డిపార్ట్మెంటు డెఫినెట్గా మాణిక్యాలరావుకు ముందు, మాణిక్యాలరావు తర్వాత అనే దిశగా ఖచ్చితంగా దాంట్లో మార్పు రావాలి. ఈ రెండింటిని నేను ప్రయత్నం చేస్తున్నాను. దీనికి అందరు సూచనలు సలహాలు తీసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువ వినటం కూడా ఎక్కువ వింటాను, ఎక్కువ మాట్లాడతాను కూడా. అందుకే దీనివల్ల నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంటుంది. అది ఈ రకమైన ఆలోచనతో నేను ముందుకు సాగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు గారితో ప్రత్యేక చిట్ చాట్.